భ్రమిస్తామనే మాట చెప్పడంలో భగవత్పాదుల వారు అత్యద్భుతమైన విషయాన్ని చెప్పారు. విషయములు మృగతృష్టుల వంటివి అన్నారు. అంటే విషయాలు ఆనందం కలిగిస్తాయి అనుకుని కదా వాటి కోసం మనం చెయ్యరాని పనులన్నీ చేస్తూ ఉంటాం. ఇంద్రియాలని, మనస్సుల్ని విషయాల వైపు పరిగెత్తిస్తాం. ఎందుకంటే విషయాలు ఆనందం కలిగిస్తాయి అనే భావం మనకు ఉండడం వల్ల. ఈ భావాన్ని ఏమంటారంటే భ్రాంతి అంటారయ్యా అన్నాడు ఇక్కడ. అంటే విషయములు ఎందు సుఖ భ్రాంతి ఉంది కానీ సుఖం లేదు. సుఖ భ్రాంతి ఉందని తెలిసేటప్పటికల్లా ఆ విషయాల వెంట పరిగెత్తి మనస్సు పాడైపోతే, ఇంద్రియాలు పాడైపోతాయి. అప్పటికి మనకి భ్రాంతి అని తెలుస్తుంది కానీ శాంతి మాత్రం ఉండదండి. ఆ స్థితి ఏర్పడుతుంది. ముందే తెలుసుకోవాలి ఈ విషయాన్ని. కనుక భ్రాంతి, విషయముల యందు సుఖము భ్రాంతి అని చెప్పడానికి విషయములు ఎండమావుల వంటివి అని మాట చెప్పారు ఇక్కడ. అంటే విషయములు ఎండమావుల వలె సుఖ ఆభాసలే గాని సుఖ స్వరూపాలు కాదు. సుఖం ఎవరు? విష్ణువే అసలైనటువంటి సుఖం. అది పొందాలంటే ఆభాస సుఖాల వైపు మనస్సుని, ఇంద్రియాలని పరిగెత్తనివ్వకుండా ఆ ఆభాస సుఖములైనటువంటి విషయముల నుంచి మరల్చు అన్నారు. ఇక్కడ విషయములు అనే మాట గురించి కొంచెం ఆలోచిస్తే ప్రపంచంలో మనం అనుభవించే ప్రతి వస్తువు విషయమే. వినేది, చూసేది, తినేది అన్ని విషయములే కదా. దీని ప్రపంచం అంతా విషయమే. విషయ ప్రపంచం అంటాం గాని ప్రపంచమే విషయం. ఈ ప్రపంచం ఎలాంటిది? మృగతృష్ట వంటిది అన్నాడు. అంటే ఎండమావి వంటిది. అంటే ఉందా అంటే ఉంది, లేదా అంటే లేదు. ఎండమావిలో నీరు కనిపిస్తోంది గనక ఉంది అంటావు నువ్వు, నిజమే. కానీ ఉందా? నువ్వే చెప్తా లేదని. కానీ కనిపిస్తోంది కానీ లేదు అంటున్నావు. ఎందుకంటే నీకు ఒకానొక జ్ఞానం ఏర్పడడం వల్ల నీరు వలె కనబడుతున్నప్పటికీ నీరు కాదని తెలుసుకుంటున్నావు. అదేవిధంగా వివేకం వల్ల, గురు శిక్షణ వల్ల ఒకానొక జ్ఞానం ఏర్పడడం చేత జగత్తు కనబడుతోంది కానీ ఇది యథార్థ స్వరూపం కాదు అని తెలుసుకుంటావు ఇక్కడ. కానీ ఎండమావి జ్ఞానం ఉన్నవాడికి కూడా ఎండమావి నీరులాగే కనబడుతుంది. కానీ వీడి జ్ఞానం ఉంది కనుక నీరు కాదు అనుకుంటారు. అదేవిధంగా జ్ఞానికి కూడా లోకం కనబడవచ్చు కానీ అది ఎండమా వంటిదని తెలుసుకుంటాడు. అసలు సత్యం ఈశ్వరుడే అని గ్రహిస్తాడు. అందుకే మృగతృష్ట అనే మాటలో తాను చెప్పదలుచుకున్న జగన్మిథ్యాభావాన్ని చక్కగా ప్రతిపాదన చేశారు భగవత్పాదుల వారు. కానీ మిథ్యయైన జగత్తు నుంచి మనస్సును మరల్చితేనే సత్యమైన పరమాత్మను పొందగలం. ఊరికని వాదిస్తూ ఎంతకాలం? అది ఎన్ని కబుర్లు చెప్పండి, ఎన్ని వేదాంతములు చెప్పండి, ఇంద్రియ జయం లేనప్పుడు భగవత్తత్వాన్ని తెలుసుకోలేవు. వాక్యములు కంఠోపాఠం చేసి చక్కగా వ్యాఖ్యానం కూడా చేయవచ్చేమో గాని మనోనిగ్రహం అంత తేలిక కాదు. మనోనిగ్రహం అయితే గాని భగవంతుడు దొరకడు. మరొక మార్గం లేదండి, మనోనిగ్రహం మాత్రమే. అది పాండిత్యాల కంటే గొప్పది మనోనిగ్రహం. అది చాలా అవసరం. అది భగవత్పాదుల వారు చెప్తారు. గురు చరణాంబుజ నిర్భర భక్త సంసారాదచిరాద్భవముక్త సేంద్రియ మానస నియమాదేవం ద్రక్షసి నిజ హృదయస్థం దేవం. ఇందులో భగవత్పాదుల వారు చేసిన బోధ ఏమిటి? 11వ శ్లోకంలో సేంద్రియ మానస నియమాత్, ఇంద్రియములతో కూడిన మనస్సును నిగ్రహించడం వల్ల, ఏవం ఈ మార్గం వల్ల మాత్రమే ద్రక్షసి నిజ హృదయస్థం దేవం, నీ హృదయంలో ఉన్న దేవం అంటే బ్రహ్మమును తెలుసుకోగలవు. కానీ మనస్సుతో సహా ఇంద్రియాల్ని అంతర్ముఖం చేయాలి. అలా అంతర్ముఖం చెయ్యడమే దమయ మనశ్శమయ విషయ మృగతృష్టాం. ఇందులో మరొక మాట చెప్పారు. అరే భగవంతుడు దొరకడం తర్వాత విషయం. విషయాల నుంచి వెనక్కి వెళ్ళమని ఎందుకు చెప్తావయ్యే? ఇంత అందంగా విషయాలు కనబడుతున్నాయంటే నాయన అవి మృగతృష్టులు గనక వెనక్కి వెళ్ళమని చెప్తున్నాను అని చెప్పడం అందులో అందమైన భావం అండి. ఇక్కడ ఇప్పటి వరకు వినయం కావాలి, శమము కావాలి, దమము కావాలి అని చెప్పారు. ఇక మూడవదైన విషయం గొప్పగా చెప్తున్నారు. భూతదయాం విస్తారయ. ఇది గొప్ప విషయం అండి. ఎందుకంటే భగవంతుడిని ఆశ్రయించు, ఇంద్రియాలు నిగ్రహించుకో, మంచి మాటలు అన్ని ధర్మాలు చెప్తాయి. కానీ అందరి పట్ల దయ కలిగి ఉండు అని చెప్పేది మాత్రం సనాతన ధర్మం అని చెప్పడంలో నాకేమీ సందేహం లేదు. ఎందుకంటే మిగిలిన వాళ్ళు ఎలా దయ చూపిస్తారు అంటే సర్వప్రాణుల పట్ల దయ కలిగి ఉండే మాట వినబడవచ్చు ఇతర ధర్మాల్లో. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు గమనించండి. ఇంకొకరిని హింసించడం, ఇంకొకరిని భయభ్రాంతులు చేయడం, ఇంకొకరిని మార్చడం, మార్చలేకపోతే పరిమార్చడం, ఇది మనం చూస్తూ ఉన్నటువంటిది. అందుకే నువ్వు బ్రతకాలంటే నా మతంలోకి మారు, లేదా ఈ ఊరి నుంచి పో, లేకపోతే చచ్చిపో అని 3 నినాదాలు చేసేటువంటి ధర్మాల్లో ఈ దేవుణ్ణి ఆశ్రయించు, ఆ దేవుణ్ణి ఆశ్రయించు చెప్పవచ్చు. కానీ భూతదయాం విస్తారయ అని చెప్పలేదండి. వాళ్ళకి భూతదయ ఎలా ఉంటుందంటే తమలోకి మారితే వాళ్ళ పట్ల దయ చూపిస్తారు, మారకపోతే వాళ్ళు పరిమార్చుతారు. అటువంటి వాళ్ళు భూతదయాం ఇస్తారు అని చెప్పగలరా? అది దయే భగవంతుని పొందడానికి గొప్ప మార్గమని కారుణ్యాన్ని ఒక జీవన విధానంగా చూపించారు. సనాతన ధర్మానికి మనం నమస్కారం చేసుకోవాలి. అది ఆత్మగుణాల్లో అనసూయ, కారుణ్యము ఇత్యాది లక్ష్యాలు చెప్పారు. అది కారుణ్యం చాలా అవసరము. భూతదయాం విస్తారయ. భక్తుడైన వాడు ఇదే కోరుకుంటాడు. అది భాగవతంలో సుధాముణ్ణి కృష్ణ పరమాత్మ అడుగుతాడు. మధురా నగరంలో మాలాకారుడైన సుధాముణ్ణి
నీకేం కావాలని అడిగితే అని తడుముకోకుండా ఒక మాట చెప్తాడు. నీ పాద కమల సేవయు నీ పాదార్చకులతోడి నెయ్యము నితాంత అపార భూత దయయును తాపసమందారా నాకు దయసేయగదే. ఇది అడుగుతాడు కృష్ణ పరమాత్మని సుధాముడు. ఇందులో ఏమడిగాడండి? నీ పాద కమల సేవ, నీ పాదార్చకులతోడి నెయ్యము. నీ పాదాలపై భక్తి ఉండాలి. ఆ భక్తి నిలవాలంటే నీ భక్తులతో సాంగత్యం ఉండాలి. భక్తులు కాని వారితో సాంగత్యం వస్తే ఉన్న కాస్త భక్తి ఊడిపోతుంది. తెలుసుకోండి. ఇక్కడ భక్తి బలపడాలంటే భక్తులతో సాంగత్యం కావాలి. మూడవది ఏంటంటే నితాంత అపార భూతదయ, హద్దులేనటువంటి విస్తారమైనటువంటి భూతదయ ఇవ్వు. అపార భూతదయ అనే మాటే విస్తారయ అనే మాటలు ఇక్కడ కనబడుతుంది. అయితే మూలంలో అంటే భాగవతం సుఖయోగింద్రుడు చెప్పిన వ్యాసప్రోక్త భాగవతంలో సుధాముడు చెప్పిన శ్లోకం మరింత విశేషంగా కనిపిస్తుంది. సోపి వవ్రే అచలాం భక్తిం తస్మిన్నేవ అఖిలాత్మని తద్భక్తేషు చ సౌహార్దం భూతేషు చ దయాంపరాం అని ఒక మాట చెప్పాడు ఇక్కడ. ఇందులో విశేషం ఏంటంటే సోపి వవ్రే అచలాం భక్తిం అఖిలాత్మని త్వయి అంటే పరమాత్మ యందు, ఏ పరమాత్మ? సర్వవ్యాపకుడైన పరమాత్మ యందు అచలమైన భక్తి కావాలి అన్నప్పుడు ఎంత ఉత్కృష్ట స్థితి అయిన భక్తి అందులో చెప్పబడింది. ఆ భక్తుల యందు స్నేహం, భూతదయ కావాలి. అందుకే భూతదయాం విస్తారయ అనేది భగవద్భక్తి మార్గంలో అత్యంత ప్రధానం. అంటే దయయు సత్యంబు లోనుగా తలుపడేని కలుగ నేటికి తల్లుల కడుపు చేటు అన్నట్లుగా భక్తి మార్గంలో వినయం అత్యంత ప్రధానం. అసలు అహంకారం అనగడమే భక్తి. ఆ భక్తికి ప్రధానంగా అవినయం అపనయ అని చెప్తూ మనస్సుని ఇంద్రియాలను కూడా నిగ్రహించాలి, విషయాల నుంచి మరల్చాలి, భూతదయ కలిగి ఉండాలి. ఎందువల్ల? తారయ సంసార సాగరత. 6 శ్లోకాలు జాగ్రత్తగా గమనించుదాం. ఈ తారయ సంసార సాగరత గుర్తుపెట్టుకుని తర్వాత శ్లోకాలను వెళ్ళాలి. సంసార సముద్రం నుంచి బయట పెట్టవయ్యా అంటే ఈ స్తోత్రం ఎందుకు చదవాలి అంటే సంసార సాగరం నుంచి బయటపడ్డానికి. సంసార సాగరం నుంచి బయటపడడం అంటే విడుదల పొందడం. విడుదల అనే మాటకి ముక్తి అని అర్థం. ముక్తి అంటే సంసార బంధం నుంచి బయటపడుటయే. ఆ ముక్తికే చేస్తున్న స్తోత్రం ఇది. అంటే భగవానుడు ముక్తి ప్రదాత. ఎంత అభీష్టదాతయో అంత ముక్తి ప్రదాత. ముక్తి నీకు అభీష్టమైతే ముక్తికి కావలసిన జ్ఞానాన్ని ఆయనే అనుగ్రహిస్తాడు. ఈశ్వరానుగ్రహాదేవ కదా. అది ఈశ్వర శరణాగతితోనే మనకి జ్ఞానాదులు లభిస్తాయి. అదే బ్రహ్మదేవుడు కూడా జ్ఞానాన్ని ఎవడు ప్రకాశింపజేశాడో ఆయనే నా బుద్ధిని ప్రేరేపించుగాక అని శరణు వేడాలి. ముముక్షమైన వాడు ఉపనిషత్తే చెప్తుంది. అది యో బ్రహ్మాణం విదధాతి పూర్వం యో హి వేదాంశ్చ ప్రహిణోహి తస్మై తగం హి దేవం ఆత్మబుద్ధి ప్రకాశం ముముక్షుర్వై శరణమహం ప్రపద్య అన్నారుగా. ముముక్షుర్వై మోక్షకాంక్ష కలిగి నేను శరణు పెడుతున్నాను. ఇది బుద్ధికి జ్ఞానం వస్తే గాని ముక్తి లేదు. బ్రహ్మదేవుడు 4 తలకాయలకు జ్ఞానం ఇచ్చిన భగవానుడు నాకు ముక్తికి హేతువైనటువంటి జ్ఞానాన్ని ప్రసాదించుగాక అని అడగాలి. అందుకే ఇక్కడ ముక్తికి హేతువైన స్తోత్రాన్ని మనకు రచించి ఇచ్చారు భగవత్పాదులు వారు. అందుకే తారయ సంసార సాగరత, సంసార సాగరం నుంచి దాటించవయ్యా అనేది ఇక్కడ కోరుతున్నటువంటి ప్రార్థన. ఇక్కడ శమము దమము గురించి శంకరుని అపరోక్షానుభూతులు చెప్పిన ఒక వాక్యాన్ని గుర్తు తెచ్చుకుందాం. సదైవ వాసనాత్యాగ శమోయమితి శబ్దిత నిగ్రహో బాహ్యవృత్తీనాం దమయిత్యభిధీయతే. ఇక్కడ ఈ గంభీరమైన అర్థాన్ని స్వీకరించడం చాలా అవసరం. లౌకికంగా అంతరింద్రియ బహిరింద్రియ నిగ్రహం అని చెప్పినప్పటికీ అవంటే ఏమిటో స్వరూపాన్ని చెప్తున్నాడు. మనస్సులో వాసనారూపంగా ఉండకూడదండి. కొంతమంది బాహ్యంగా చాలా నిగ్రహించుకుంటారు, కానీ మనస్సులో మాత్రం వాసనల రూపంలో ఉంటాయి. ఆ వాసనలను త్యజించడమే శమము అన్నారు. అంతఃకరణంలో వాసనారూపమైనటువంటి విషయములు ఏవైతే ఉన్నాయో వాటిని వదిలివేయడమే శమము. ఇక బాహ్యవృత్తీనాం, బాహ్య వృత్తులు అంటే ఇంద్రియముల యొక్క బాహ్యమైన వృత్తులు ఏవైతే ఉన్నాయో వాటిని నిగ్రహించిన దమము. ఈ దమము శమము ఇయ్యవయ్యా అని పరమేశ్వరుని ఎందుకు అడిగారు? అది మనం కదా తెచ్చుకోవాలి అంటే మనం తెచ్చుకోవాలన్నా ఈశ్వరానుగ్రహం ఉండవలసినదే. ఈశ్వరానుగ్రహం లేనిది సాధన కూడా జరగదు. సిద్ధి ఒక్కటే ఈశ్వరానుగ్రహం కాదు, సాధన కూడా ఈశ్వరానుగ్రహమే. అది సాధనలో కూడా భగవంతుని అనుగ్రహం కావాలండి. ఈ విషయాన్నే మనకి పురాణాదుల్లో ఒక అంశాన్ని ప్రస్తావన చేస్తారు. చర్చలు వ్యాసదేవుడే భగవద్ అనుగ్రహం లేనిది భక్తి లేదు, భక్తి లేనిది భగవద్ అనుగ్రహం లేదయ్యా అన్నట్టు. ఇది చాలా చిక్కు కదండి. కానీ భక్తి లేనిది భగవద్ అనుగ్రహం లేదన్నారంటే మనం అర్థం చేసుకోగలం. కానీ అనుగ్రహం లేనిది భక్తి లేదంటున్నారు కదా అంటే నిజమే చెప్పేది. ఎందుకంటే భగవద్ అనుగ్రహం కాస్తో కూస్తో ఉంటేనే భక్తి కలుగుతుంది. ఆ భక్తిని పెంచుకుంటూ వెళుతూ ఉంటే భగవద్ అనుగ్రహం దొరుకుతూ ఉంటుంది అన్నారు ఇక్కడ. అది భగవద్ అనుగ్రహం అర్థించాలి. అర్థించడం విశేషం ఏంటంటే నా ప్రయత్నం నేను చేస్తాను స్వామి, నీ అనుగ్రహం లేనిది ఈ ప్రయత్నంలో సఫలీకృతం కాలేనని అక్కడి నుంచే అహంకార రాహిత్యం చూపిస్తున్నారు.
అంటే సాధనాపరమైన అహంకారం కూడా కూడదు అని చెప్పడం దీనిలో ఉన్నటువంటి ఉద్దేశం. కానీ నేను నిగ్రహించాను, నేను సాధించాను. ఒక ఆయన అన్నట్టు, నేను కోపాన్ని ఎంత నిగ్రహించానో సుమా అన్నాడు. అవునా అండి అన్నాడు. ఏం సందేహమా అన్నాడు. నిజమేనండి సందేహం అంటే ఏ మాత్రం తెలియదా అని కోపగించుకున్నట్టు అలా ఉంటుందండి ఇక్కడ. కనుక సాధనారూపమైన అహంకారం కూడా కష్టమండి. అందుకే సాధకులైనటువంటి వాళ్ళు అనుక్షణం అహంకారం పట్ల అప్రమత్తంగా ఉండాలి. అది ఏ రూపంలో మింగుతుందో తెలియదు. గురువుగారిని అహంకారాన్ని జయించారండి అన్నాడు. అదో అహంకారాన్ని ఆయన అన్నట్టు గురువుగారు. కానీ అహంకారం చాలా ప్రమాదకారి. అందుకే ఆయనకే భారం అప్పచెప్తూ నీ ప్రయత్నం నువ్వు చేయాలి. ప్రయత్నం మానేయమని కాదు. ప్రయత్న దశలో కూడా ఈశ్వర స్పృహ, ఈశ్వరాశ్రయం అంత అవసరం అనే మాట ఇక్కడ భగవత్పాల్ వారు చెప్తున్నారు. ఇక్కడ తర్వాత శ్లోకంలోకి ప్రవేశిస్తున్నాం. విశేషంగా పరమాత్మ యొక్క పాదపద్మాలను ఆశ్రయించాలి. ఈ వినయంతో, ఈ శమముతో, ఈ దమముతో భూతదయ కలిగిన చిత్తవృత్తి ఏదైతుందో ఆ చిత్తవృత్తిని ఏం చేయాలి? చిత్తాన్ని శుద్ధి చేసుకున్నావు, మంచిదే. శుద్ధమైన చిత్తాన్ని ఏం చేయాలి? ఏం చేయాలి? కొందరు అంటుంటారు, నేను చాలా మంచివాడిని. మంచివాడు అయితే ఏం కావాలి? అటువంటి చిత్తం ఏం చేయాలంటే ఈశ్వర పాదపద్మాలను ఆశ్రయించాలి అన్నారు. ఇక్కడ ఎటువంటిది ఆ పాదపద్మం ఒక్కసారి ధ్యానించు అన్నారు. ఎటువంటి పాదమది? దివ్యధుని మకరందే పరిమళ పరిభోగ సచ్చిదానందే శ్రీపతి పదారవిందే భవభయ ఖేదచ్చిదే వందే. వందే అంటే వందనము చేస్తున్నాను, నమస్కరిస్తున్నాను అన్నట్టు. ఇక్కడ వందనము అన్నప్పుడు త్రికరణ శుద్ధిగా చేసేటువంటి నమస్కారాన్ని మనం వందనము అనాలి. త్రికరణాలతో చేస్తున్నాను. ఎవరికి? స్వామి యొక్క పాదపద్మాల యందు వందనమిది. ఎటువంటి పాదపద్మాలు అంటే, ఒకటి సౌకుమార్యం, సౌందర్యం. ఆ రెండు స్వామి పాదపద్మాల్లో కనబడుతూనే ఉన్నాయి. పరమ సుకుమారమైనటువంటివి, పరమ సుందరములైనవి. అంతేకాదు పద్మాల్లో మకరందం ఉంటుంది, తేనె. రెండవది పరిమళం ఉంటుంది. ఈ పరిమళమే పద్మానికి భోగాన్ని ఇస్తున్నది. ఇక్కడ ఒక్కసారి పువ్వును మనం దగ్గర పెట్టుకుంటాం, వాసనను ఆస్వాదిస్తాం. అంటే కుసుమాన్ని మనం వాసనా రూపంలో భోగిస్తున్నాం, అనుభవిస్తున్నాం ఇక్కడ. అలాగే స్వామి పాదపద్మాలకి ఒక మకరందం ఉన్నది, ఒకానొక పరిమళము ఉన్నది. మకరందం ఏమిటి అంటే, సాధారణంగా పద్మాల్లో మకరందం వాటికి తెలుస్తాయి, తేనెటీగలకి వాటికి. కానీ మహా అయితే మకరందం ఎంత ఉంటుంది? బిందు రూపంలో ఉండవచ్చు, బిందువుల రూపంలో ఉండొచ్చు. కానీ మా స్వామి పాదపద్మాల్లో ఒక ప్రవాహ రూపంలో ఉందయ్యా మకరందం అన్నాడు. ఏమిటా మకరందం అంటే, దివ్యధుని మకరందే. దివ్యధుని, దివ్యధుని అంటే దేవతా ప్రవాహం, దివ్యమైన ప్రవాహం. దివ్య ప్రవాహం అంటే గంగా. స్వామి పాదపద్మముల యందు గంగా అనబడే ప్రవాహం ఉంది కదా, అదే మకరందం అన్నారు ఇక్కడ. అంటే స్వామి పాదపద్మాల నుంచే గంగ పుట్టింది. గంగ జనించిన పాదం కదా. విష్ణు పాదం అంటేనే విష్ణు పాదోద్భవ గంగ, ఆయన పాదపద్మాల నుంచి పుట్టింది. కానీ పద్మంలో మకరందంలాగా స్వామి పాదపద్మంలో గంగా అనబడే మకరందం ఉందయ్యా అన్నాడు. ఈ చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే, ఆ పాదపద్మాలను ఆశ్రయించగానే సమస్త పాపనాశనం జరుగుతుంది. గంగా అంటేనే పాపనాశనకారిని, పుణ్యప్రదాయిని. ఆ రెండు పాదపద్మాలను ఆశ్రయించడం చేతను జరుగుతున్నాయి. అది గంగా ప్రవాహం ఉన్నది. అందుకే అది గంగ జనించిన పాదమని మనం ఎల్లవెల్లలు స్తుతిస్తూ ఉంటాం. ఈ పాదమే కదా ఇలా ఎల్ల కొలిచినది, ఈ పాదమే కదా ఇలా గగన గంగ పుట్టినది అంటారు అన్నమాచార్యుల వారు. ఆ గంగా నది పుట్టినటువంటి పాదం అది. ఇక పరిమళం ఏమిటయ్యా అంటే, ఆ పరిమళం ఆస్వాదించగా ఒక మైమరపు మనకు కలుగుతుంది. మైమరపు అంటే శరీరాన్ని కూడా మరిచిపోయేటంత ఆనందం. ప్రపంచాన్ని, శరీరాన్ని కూడా మరిచిపోయే ఒక ఆనందం ఒకటి ఉందిట. అది నిజమైన ఆనందం. ఆ ఆనందం లభిస్తే మైమరపు వస్తుంది. అసలు మైమరపే కావాలండి. కానీ దేహాత్మ భ్రాంతి వల్ల మైమరపు రావట్లేదు. దేహం నేననే భావమే పట్టు కూర్చుంది. ఆ దేహం నేననే భావం పోయేటంత మైమరపు కావాలి. ఆ మైమరపు, దీన్ని మించిన ఆనందం ఒకటి వచ్చినప్పుడు కదా మైమరపు వస్తుంది. ఆ ఆనందం ఏంటంటే అసలైన ఆనందం. ఇంద్రియాలతో పొందే ఆనందములు మృగతృష్ణ ఆనందములు అని ఇందాక చెప్పుకున్న ఆభాస ఆనందములు, వాటికి జడానందం అంటారు. కానీ భగవత్పాదపద్మాలను ఆశ్రయించడం వల్ల కలిగే ఆనందం చిదానందం. ఆ ఎటువంటి చిదానందం అంటే అది శాశ్వతం కనుక సచ్చిదానందం. ఆ సచ్చిదానందం అనేటువంటి అనుభవయోగ్యమైనటువంటి పరిమళం ఆ పాదపద్మాల్లో ఉన్నది. కానీ పాపహరణ శక్తి కలిగిన పుణ్యప్రదాయన గంగ ఆ పాదపద్మంలో మకరందం వలె భాషిస్తున్నది. సచ్చిదానందం అనేటువంటి అనుభవయోగ్యమైన పరిమళం ఉన్నది. అలాంటి శ్రీపతి పదార విందే, లక్ష్మీపతి అయినటువంటి నారాయణుని పాదపద్మములు. ఈ చెప్పడంలో విశేషం అంటే, లక్ష్మీదేవి ఎప్పుడు పద్మాశ్రిత, ఆవిడ పేరే పద్మ, పద్మమునందే ఉంటుంది. కానీ మా మహాలక్ష్మి విష్ణు పాదపద్మాలనే ఆశ్రయించుకున్నది. అంతేకాదు, విష్ణు పాదపద్మాలను ఆశ్రయిస్తే లక్ష్మి మనల్ని అనుగ్రహిస్తుంది. అంటే సర్వసంపదల స్వరూపిణి లక్ష్మి ఆయన పాదపద్మాల వద్ద ఉంది గనక పాదపద్మాలను ఆశ్రయించిన వాడికి లక్ష్మి లభిస్తుంది అని ఉద్దేశం. భగవత్పాదుల వారు లక్ష్మీ స్థుతి కూడా చేశారు. అది వైష్ణవ సిద్ధాంతంలో
లక్ష్మిని ఆశ్రయించాలి కదా. అందుకే ఇక్కడ అద్వైత పరంగా ఉపనిషత్పరమైనటువంటి వైష్ణవ స్థితిలో భగవత్పాలు వారు చెప్తున్నది మహాలక్ష్మి స్థుతి కూడా చేశారు ఆయన. ఎక్కడ చేశారంటే కనకధారా స్థుతి రూపంలో మనకు అందించారు. అక్కడ మీరు గమనించండి, ప్రతి శ్లోకంలో ఇంటికి వెళ్ళి కావాలంటే కనకధారా స్తోత్రం పరిశీలించండి. ప్రతి శ్లోకంలో భగవత్పాదులు వారు విష్ణు స్మరణ లేకుండా ఒక్క శ్లోకం లేదు. ఇది గమనించవలసిన అందమైన అంశం. కనకధారా స్తోత్రం గురించి చెప్పాలి అంటే కేవలం భావపరమైన సౌందర్యం మాత్రమే కాదు, అందులో ఉపాసనాపరమైన మర్మం ఉంది. దశమహా విద్యల్లో కమలాత్మికా విద్య అని ఏదైతే ఉన్నదో ఆ కమలాత్మికా విద్య రహస్యములు కనకధారా స్తోత్రంలో ఉన్నాయి. కనుకనే ఆ కనకధారా స్తోత్ర పారాయణ చేస్తే ఆ కమలాత్మికా విద్య ఉపాసన ఫలములైన సంపదలు లభిస్తున్నాయి. ఆ కమలాత్మిక మంత్ర విద్యను నిక్షిప్తం చేసి భగవత్పాదుల వారు తన 6వ ఏట పఠనం చేశారు అంటే 6వ ఏట తనంత తానుగా ఒక మహావిద్య మర్మము అందులో నిక్షిప్తం చేశారు అంటే శంకరుల వ్యక్తిత్వాన్ని ఏమనంటారో ఆలోచించండి. పైగా ఇంత శక్తి కలిగిన మహానుభావుడు అంత సంపద కురిపించింది ఎవరి కోసం? ఆయన మూట కట్టుకుని అక్కడే కాలంలో స్థిరపడిపోలేదు. తాను సన్యాసి అయిపోయాడు, అన్ని విడిచిపెట్టి, ఆయనకి ఏమీ లేవు, అన్ని విడిచిపెట్టాడు, అకించనుడి వెళ్ళాడు ఆయన. ఇంత స్తోత్రం ఎవరికి చేశారు అంటే ఒక పేద గృహస్థు కోసం ధారపోశాడు ఇక్కడ. అంటే తన మంత్రశక్తిని మరొకరి కోసం వర్షించడం అన్నదే అదే కారుణ్యానికి వరాకష్ట అండి. ఇంతకంటే ఇంకేం చెప్తాం? అందులో చెప్తున్న రంగం హరే పులక భూషణమస్సరయంతి భృంగాంగనేవ ముకులాభరణం తమాలం అంగీకృతాకల విభూతిరపాంగలీల మాంగళ్యదాస్తు మమ మంగ. శివశక్తులన్న ఉపాసింపబడేటువంటి తత్వం మాత్రం ఒకటే. అద్వైతం ప్రకారంగా శక్తిగా అధీనుడు శివుడు, శివునికి అధీనుడు శక్తి అనేది. శివశక్తులు ఒక్కటే, శక్తి ఆయనకి భిన్నము కాదు. అది పరాస్య శక్తి వివిధైవ శ్రూయతే స్వాభావికి జ్ఞానబల క్రియాచ. అది లక్ష్మీనారాయణ స్మరణ చాలా విశేషమైన అంశం. ఇది చివరి వరకు చూపిస్తారు మీరు గమనించినట్లయితే. నేను మచ్చుకు ఒక్క శ్లోకంలో చూపించుకున్నాం. నమోస్తు నందాత్మజ వల్లభాయై, నమోస్తు శాంగాయుధ వల్లభాయై ఇత్యాది శ్లోకాలు పరిశీలించండి. అందులో స్తుతింపబడ్డ అమ్మవారెవరికి అంటే ముగ్గురమ్మల్లో ఒకరండి కాదంటాడు ఆయన. గిర్దేవతేతి గరుడధ్వజ సుందరీతి శాకంభరీతి శశిశేఖర వల్లభేతి సృష్టిస్థితి ప్రళయకే సంస్థితాయి తస్యై నమస్త్రిభువనేక గురోస్తరుణ్యై అని చెప్పడంలో లక్ష్మీ సరస్వతి దుర్గాది రూపములైన తల్లినే ఆయన అక్కడ స్తుతిస్తున్నారు. అంటే ఒకే శక్తి మూడైతే ఆ శక్తి ఎవరిది? ఆ పరమేశ్వరుడే బ్రహ్మ విష్ణు శివాత్మకుడు. కానీ విష్ణువు అనగా బ్రహ్మ విష్ణు శివాత్మకుడైన విష్ణువుని స్తుతిస్తున్నారు. అదే మనం విష్ణువుని స్తుతిస్తూ శివుణ్ణి నిందించామంటే శివరూపంలో విష్ణువుని నిందించినట్టే. ఇది ప్రతి విష్ణు భక్తులు తెలుసుకోవాల్సినది. అలాగే శివభక్తులు మీరు చెప్పి విష్ణువుని నిందిస్తే విష్ణు రూపంలో శివుణ్ణి నిందించినట్లయితే శివభక్తులు తెలుసుకోవాల్సినదే. ఇది శంకర భగవత్పాదులు చెప్పినటువంటి అంశం. అందుకే ఒక్క మాటలో చెప్పాలంటే శివుల్లో కూడా విష్ణువుని చూడగలిగేవాడు నిజమైన వైష్ణవుడు, విష్ణువుల్లో కూడా శివుణ్ణి చూసి నమస్కరించగలిగేవాడు నిజమైన శైవుడు అండి. అది భగవత్పాదుల వారి యొక్క మార్గం తెలిసినటువంటి విష్ణు భక్తుడు ఈ సంస్కారంతో ఉంటాడు, శివభక్తుడు ఆ సంస్కారంతో ఉంటాడు. కానీ హిందువులందరినీ పరస్పర వైషమ్యం లేకుండా కలపగలిగేటటువంటి వైష్ణవ శైవాది భక్తి సంప్రదాయాల్ని వర్ధిల్లు చేసిన జగద్గురువులకు నమస్కారం చేసుకుంటూ శ్రీపతి పదారవిందే అటువంటి పాదపద్మాల యందు నువ్వు ఎందుకు వందనం చేస్తున్నావయ్యా అంటే భవ భయ ఖేదచ్చిదే. ఆ పాదపద్మాన్ని ఆశ్రయించడం వల్ల భవ భయ ఖేదము తొలగిపోతుంది. భయము ఖేదము. భయము అంటేనే అజ్ఞానం వల్ల ఏర్పడేది భయం. దుఃఖం అంటే అనుభవ రూపంలో వచ్చేటువంటి దుఃఖం. ఈ రెండు రూపములు కూడా సంసారంలో కలిగి ఉన్నాయి. సంసారం అంటేనే అజ్ఞాన రూపమైన భయము ఖేదము కలిగి ఉన్నది. దాని నుంచి బయట పెట్టమని అడుగుతున్నాడు ఇక్కడ. ఇలా సంసారం నుంచి బయట పెట్టమనే మాటే మీకు కనబడుతుంటుంది ఈ శ్లోకాలన్నీ పరిశీలించవలసింది. ముక్తి అనేది ఈ సంసారంలో లేదు కనుక స్వామి ఈ సంసారంలో ఈ కష్టం వచ్చింది, దీన్ని తొలగించి ఆ సుఖం ఇవ్వని మన సంసారం నుంచే సుఖాన్ని ఏరుకున్నామనుకోండి మరొక భ్రాంతిని ఏరుకోవడమే, మృగతృష్టిని ఏరుకోవడమే తెలుసుకోండి. అది తెలివైన వాడు ఎప్పుడూ కూడా ఈ సంసారంలో సుఖం ఒక భ్రాంతి మాత్రమే, దీనికి బయటపడేలాగా చూసుకోవాలి. అదే తారణ అని ఒక మాట ఉంది, తరింపజేయుట అంటే దీనికి బయట పెట్టుట అనేటువంటి మాటలో చెప్పుతున్నారు. అది భగవంతుడిని దానికై అడగాలి. సంసార దుఃఖ గహన జగదీశ రక్ష అని స్తోత్రంలో చెప్తారు భగవత్పాదులు వారి. అదేవిధంగా హరిమీడే స్తవంలో కూడాను స్పష్టంగా తం సంసారధ్వాంత వినాశం హరిమీడే అని చెప్పారు. నిన్ననే మనం చెప్పుకున్నాం. ఒక్కసారి లక్ష్మీ నృసింహకరావలంబ స్తోత్రం చేసుకో. అదే నేను షట్పది స్తోత్రం చెప్తాను అన్నానే గాని శంకరుడు లక్ష్మీనారాయణ గురించి ఎక్కడెక్కడ చెప్పారు అదంతా తీసుకుని ఇందులో చెప్పాలని నాకు సంకల్పం. కొంతైనా
తద్వారా శంకరుల వైష్ణవం పూర్ణంగా చెప్పినట్లుంటుంది. అదే నేను 6 శ్లోకాల్లో చెప్పారని కాదు, ఎన్ని శ్లోకాల్లోనే చెప్పారని మనం గ్రహించడం కోసం ఇక్కడ ఈ ప్రస్తావన చేయడం జరుగుతుంది. ఇక్కడ మొత్తానికి భగవత్పాదుల వారు ఈ శ్లోకాల్లో చివరి వరకు మీరు గమనించినట్లయితే భవవయఖేదచ్చిదే అన్న భావమే కరావలంబ స్తోత్రంలో కూడా చూపిస్తారు. ఎక్కడంటే సంసార కూపమతి ఘోర మగాధ మూలం సంప్రాప్య దుష్ట శతసత్వ సమాకులస్య దీనస్య దేవ దయయా శరణాగతస్య లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం. మీరు మొత్తం కరావలంబ స్తోత్రం ఒకసారి పరిశీలించండి. అరే భగవత్పాదులు వారు ఇది స్తోత్రం ఇచ్చారనుకుంటే మైమరుపుతా పాడేసుకుంటున్నాం కానీ ఆలోచిస్తే శాస్త్రం ఇచ్చారని మీకు అర్థమవుతుంది. ఎందుకంటే మోక్షం కావాలి అంటే ఇక్కడ మోక్షంలో ఉన్న ఆనందం ఏదో లేదని కదా అది కావాలనుకుంటున్నాం. అదే ఇక్కడుంటే కావాలని ఎవరైనా అనుకుంటారా? ఇంతకంటే అది గొప్పది కనుక అది కావాలనుకుంటున్నాం. ఆ గొప్పతనం తెలియాలంటే నేను తక్కువతనం తెలియాలి, అప్పుడు తొందరతనం పెరుగుతుంది. అది కావాలనేటువంటి తాపత్రయం. అది సంసారం అనేటువంటి కోపం నుంచి బయట పెట్టవయ్యా నరసింహ అన్నారు. ఇక్కడ ఎలా బయట పెట్టాలి అంటే నీ చెయ్యి పెట్టి పైకి లాగు అన్నాడు. నిజానికి కనకధారా స్తోత్రం కమలాత్మికా మంత్రానికి వ్యాఖ్యానమైతే నృసింహ అనుష్ఠుభ మంత్రం ఏదైతే 32 అక్షరాల మహామంత్రం ఉందో దానికి వ్యాఖ్యానమే లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం. ఒక్కొక్క స్తోత్రం ఒక మంత్ర విద్య యొక్క వ్యాఖ్యానం. అంటే భగవత్పాదుల వారి స్తోత్రం పఠనం చేస్తే మనకు తెలియకుండానే మహిమలు కలగడానికి కారణం అందులో ఉన్న మంత్రశక్తి అండి. ఆ మంత్రశక్తి మొత్తం అందులో ఉంది. ఉగ్ర వీర మహావిష్ణు మంత్ర సదస్సులు చెప్పరాదంటారు కనుక నేను మూల మంత్రాలు బీజాక్షర సభలో చెప్పను. కానీ ఉగ్రం వీరం మహావిష్ణు అనుగ్రుడు. ఉగ్రుడు అంటే భీకరుడు అని అర్థం కాదు, అన్నిటిని మించిన వాడే అర్థం. ఇప్పుడు ఉత్గ్రసతి ఇది ఉగ్రహ, పైకి లాగువాడే అర్థం. పైకి లాగడం అంటే అర్థం ఏంటి? కింద కూరుకుపోయిన వాడు పైకి లాగాలి. పైకి లాగాలంటే ముందు వాడు పైన ఉండాలి. ముందు పైన ఉన్నవాడే పైకి లాగగలడు. అదే సంసారం అంటని వాడు కూడా పైన ఉన్నాడు. పైగా పైన ఉన్నవాడు పైకి లాగగలడు. ఈ లాగే క్రమంలో తాను కింద పడిపోవడం ధైర్యం ఉన్నవాడే పైకి లాగగలడు. అది ఒకటి ఉన్నది కదా. అదే వీళ్ళు లాగబోతే ఆయన పడిపోయాడండి అని ఉండకూడదు. కానీ ఆయన కింద పడ్డు అలాంటి వాడు కావాలి. అందుకే ఆయన జారడు, ఇంకొన్ని జారనివ్వడు. దీన్ని అచ్యుత అంటారు. అచ్యుతుడు అంటే జారడు, జారనివ్వడు. జారని స్థితిలో ఉంటాడు, తన స్థితిలో తాను ఉంటాడు, బ్రహ్మమై ఉంటాడు. తాను ఎవరిని పట్టుకున్నాడో వాడు బ్రహ్మముగా చేర్చుతాడు. తాను ఒడ్డునుంటాడు, తాను చెయ్యిచ్చినవన్నీ ఒడ్డుకు చేర్చుతాడు. ఉత్గ్రసతి, ఆ గ్రసతి అనే లక్షణమే కరావలము అనే మాటలో చక్కగా భగవత్పాదులు వారు చెప్పారు. అక్కడ కూడా 10 శ్లోకాలు వరుసగా సంసార 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 అంటూ సంసార స్వరూపాన్ని వర్ణిస్తారని. ఇక్కడ ఒకసారి కోపంతో పోలుస్తారు, ఇంకోసారి భయంకరమైన సర్పంతో పోలుస్తారు, మరొకసారి భయంకరమైన అరణ్యంతో పోలుస్తారు, మరొకసారి సముద్రంతో పోలుస్తారు. ఇన్ని పోలికలు ఎందుకంటే సంసారం యొక్క అసలు స్వరూపం తెలుసుకోవడానికి. మనం ఉన్నదాని అసలు స్వరూపం తెలుసుకుంటే పొందవలసిన దాని స్వరూపంపై తర్వాత గ్రహించవచ్చు. అని భగవత్పాదులు వారు దీని నుంచి బయట పెట్టమని పరమాత్మను ఆశ్రయిస్తున్నారు. ఎందుకంటే ఆయన అనుగ్రహం లేనిది దీని నుంచి బయటపడలేం. నీ అంతటి కర్మతోనో మరొక దానితోనో బయటపడగలను అంటే అహంకారం అయ్యాది. ఇక్కడ ఆయన ఆశ్రయించే బయటపడాలి. అందుకే భగవదాశ్రయం అత్యంత అవసరమని భగవత్పాదులు వారు ప్రతి చోట చెప్తున్నారు. ఇప్పుడు ఏ సంప్రదాయంలోనైనా భక్తికి సంబంధించిన భావానికి శంకరులు ఏం తీసిపోయారో చెప్పండి. ఇక్కడ అది శంకరులు భక్తి కాదు అనుకునే వాళ్ళకి జ్ఞానం లేదని ముందు మనం గ్రహించవలసింది. ఇక్కడ కానీ భక్తిని జ్ఞానం ఎప్పుడు నిరసించదు. జ్ఞానం వచ్చిన భ్రాంతితో భక్తిని నిరసించారంటే వారి భక్తి జ్ఞానాలు రెండూ లేవని తెలుసుకోవాలి. ఇక్కడ జ్ఞానం కలిగినప్పుడు కేవలం భక్తి మాత్రమే ఉంటుందండి. పరమాత్మ తప్ప అన్యము లేదని ఆనందానుభవం మాత్రమే మిగులుతుంది. అక్కడ సాధకుల్లో పరమాత్మ యందు సగుణముగా భావించేటప్పుడు ఆశ్రయ భావన, అర్పణ భావన, అనన్య భావన ఉండాలి. అది జ్ఞానస్థితిలోకి చెప్పేటప్పుడు అది తప్ప మరొకట్లేదు అనన్య భావన ఎలాగో సిద్ధిస్తున్నది. అదే భక్తి సగుణంగా ఆశ్రయించినప్పటికీ నిర్గుణమైనటువంటి విచారణ రూపంలో ఉన్నప్పటికీ కూడా 2 విధాల భక్తిని శంకరులు అంగీకరించారు. ఎందుకు అంగీకరించారంటే వేదం అంగీకరించింది గనక. అది మరొకరాదు. అదే భగవత్పాదుల వారు ఎప్పుడు ఆరాధనలో చెప్పబడే పూజలకు గాని భగవంతుని నామరూపాలకు గాని విరోధి కారు. ఇది ప్రతి వారు తెలుసుకోవాల్సింది. చాలా మంది అనుకుంటారు భగవద్ అద్వైతంలో లేదా శంకరుల మార్గంలో నిరాకారము నిర్గుణమే ప్రధానమని చెప్తారు కానీ సాకారము సగుణము ప్రధానమని చెప్పరు అని ఒక విషయం ఉందండి. అది తెలుసుకునే చాలా మందికి అద్వైతం అనగానే భయం, శంకరులు అనగానే మరో భయం. వీళ్ళిద్దరికీ కూడా అది సరిగ్గా చదవలేదని తెలుసుకోవాలి. ఇక్కడ చదివితే మాత్రం భగవత్పాదుల వారి సూత్ర భాష్యాల్లో కూడా ఇటువంటి భక్తిని ఎంత సమర్థించారో తెలుస్తుంది. ఇక్కడ నాయన అద్వైతం అనేది పరమార్థ దశలో, అది పొందే వరకు సాధనలో సగుణ సాకారమైన భగవంతుణ్ణి ఆశ్రయించాలి, నమస్కరించాలి. వారి ప్రస్తావన వస్తే 2 చేతులు జోడించాలి. నీలో జీవభావం పోయే వరకు కూడా ఈశ్వరాశ్రయం చాలా అవసరం ఇక్కడ అని చెప్తూనున్నారు.
అలా ఈశ్వరుని ఆశ్రయించకపోతే, జ్ఞాన భ్రాంతితో ఈశ్వరుని ఆశ్రయించకపోతే అహంకారం పెరిగిపోతుంది. అది తొలగించుకోవాలి కదా. అని భగవత్పాదుల సూత్ర భాష్యంలోనే స్యాత్ పరమేశ్వరస్యాపి ఇచ్ఛావసాత్ మాయామయం రూపం సాధకానుగ్రహార్థం అని సూత్ర భాష్యంలో చెప్తున్నారు. ఇక్కడ భగవానుడు పరమేశ్వరుడు అయినప్పటికీ తన ఇచ్ఛతో, ఇచ్ఛావసాత్ తన ఇచ్ఛతో తన అధీనమైన మాయాశక్తి ద్వారా సాధకానుగ్రహార్థం ఇచ్ఛామయం లేదా మాయామయం రూపం, ఆ మాయాశక్తితో తాను ఒక దివ్య రూపాన్ని స్వీకరిస్తాడు. ఎందుకంటే సాధకులను అనుగ్రహించడం కోసం. సాధకులను అనుగ్రహించడానికి తాను రూపాన్ని స్వీకరిస్తున్నప్పుడు ఆ రూపం ఆయనదేగా. అంటే ఏది నిర్గుణము అవ్యక్తమని చెప్పబడుతుందో అదే మనల్ని అనుగ్రహించడం కోసం సగుణమై సాకారమై ఆశ్రయించి కనబడినప్పుడు దాన్ని నమస్కరించాలి, పూజించాలని భగవత్పాదుల వారి సిద్ధాంతం సూత్ర భాషల్లో చెప్తున్నారు. ఇప్పుడు అటువంటిప్పుడు ఆయన సగుణ సాకార స్వరూపానికి ఎలా విరోధవుతారు? ఆ కారణం చేతన ఆయన విష్ణు పాదాది కేశాంత స్తుతి అని ఒక అద్భుతమైన స్తోత్రాన్ని రచించారండి. అందులో విష్ణువు యొక్క పాదముల నుంచి కేశముల వరకు శ్రద్ధరా వృత్తములతో అద్భుతమైన ఛందస్సుతో రచించారు. కావ్యం అది, మామూలు చిన్న స్తోత్రం కాదు. అది చెప్పుకోవాలని కొన్ని రోజులు దానికి కేటాయించాలి. నిజంగా విష్ణు రూపచింతన చేసేటువంటి విష్ణు భక్తులకి అంతకు మించినటువంటి ఆనందానుభూతి ఇవ్వగలిగిన స్తోత్రం ఎక్కడా లేదు. అందుకే పరమ ప్రేమతో భగవద్రూప వర్ణన చేసిన వారిలో శంకర భగవత్పాదుల వారి తర్వాతే ఎవరినైనా వర్ణించుకోవాలి. అందులో చక్రంపై ఒక శ్లోకం, శంఖంపై ఒక శ్లోకం, కౌమోదికపై ఒక శ్లోకం, శాంగధర్మపై ఒక శ్లోకం, వీటితో ప్రారంభిస్తారు. ఆయన శంఖస్థుతితో ప్రారంభిస్తారు. అంటే భగవత్పాదుల వారు విష్ణు భగవాను యొక్క స్వరూపాన్ని ఎంత అందంగా వర్ణించారు. చక్రం సదాహం శరణం ప్రపద్యే, శంఖం సదాహం శరణం ప్రపద్యే అంటూ సుదర్శన పంచజన్య కౌమోదకి నందక సాంగాది ఆయుధములను శరణం వేయడం ఉన్నదే భగవత్పాదుల వారు అత్యద్భుతంగా ప్రతిపాదన చేశారు. ఆ తర్వాత స్వామి యొక్క పాదపద్మాల వర్ణన మొదలుకుని కేశముల వరకు అనేక శ్లోకాల్లో వర్ణించారు. అంటే భగవంతుని యొక్క దివ్యమంగళ విగ్రహం సగుణ సాకార స్వరూపాన్ని అంత చక్కగా చూపించారు. పోనీ విష్ణువు గురించి అలా వర్ణించారు అంటే అదే భావం సౌందర్యలహరిలో అమ్మవారి యొక్క రూపవర్ణనలో చూపించారు. ఇక శివుని వద్దకు వచ్చేటప్పుడల్లా శివుని యొక్క సపరికర పాదాది కేశాంత స్థితులు అదే విధంగా వర్ణన చేశారు ఆయన. విష్ణువు గురించి కూడా అలాగే అందించారు. కనుక భగవంతుని యొక్క దివ్యమంగళ విగ్రహం విషయంలో తప్పకుండా ఆయన మేము దాన్ని నిషేధించము అని చెప్తున్నారు. నిర్గుణ తత్వం పరమార్థత మేము ప్రతిపాదించినప్పటికీ ఆ పరమార్థం సాధించడానికి ఆ నిర్గుణ తత్వమే భక్తులను అనుగ్రహించడం కోసం సగుణ సాకార రూపం ధరించింది. అటువంటి అనుగ్రహార్థం ధరించిన వ్యక్త రూపాన్ని ఉపాసించాలని భగవత్పాదుల వారు చెప్పారు. ఆ మాట జగద్గురువుని కృష్ణుడే క్లేశోదిక తరస్తేషాం అవ్యక్తాసక్త చేతసాం అవ్యక్త గతి దుఃఖం దేహవద్భిర్వాప్యతే అని మాట చెప్పారు. దేహవద్భి అంటే దేహము నాదనే భావం కలిగిన ప్రతివారు కూడా అవ్యక్తాన్ని పొందలేరు. వ్యక్తముగా ఉన్న భగవన్ నామరూపాలను ఉపాసించాలని కృష్ణ భగవానుడే చెప్పాడు. కృష్ణుని మాటకు వ్యతిరేకంగా చెప్తారా శంకరులు? కృష్ణుడు జగద్గురువు, శంకరుడు జగద్గురువు కనుక అదే మాటను ప్రకటిస్తూ సూత్ర భాష్యంలో ఆయన విష్ణు భక్తిని ఎలా ప్రవహింపజేశారో, విష్ణు ఆరాధన, అదేవిధంగా వేదము చెప్పిన సాలగ్రామారాధన, బాణలింగార్చన ఇత్యాది పంచాయతన రూపమైన అర్చనలు కూడా భగవత్పాదులు వారు ప్రతిష్ఠించారు. అంటే సర్వవ్యాపకమైన నిర్గుణమైన నిరాకారమైన తత్వం ఒకటే అయినప్పటికీ కూడా దాన్ని వీటి యందు కూడా ఆరాధించాలి అని చెప్పేటువంటి సిద్ధాంతానికి శంకరాద్వైతం విరోధం కాదు. అందుకే మళ్ళీ చెప్తున్నాం, భగవత్పాదుల వారు సమగ్ర సనాతన ధర్మ ప్రతిష్టాత. ఆరాధనలు, పూజలు, పునస్కారాలు, దేవ శ్లోకాలు, ధ్యానాలు, నామస్మరణ, సంకీర్తనలు ఇవన్నీ చెప్తూనే తుదిమెట్టి అయిన గంభీరమైనటువంటి అద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదన చేశారు. అదే అద్వైత నిష్ఠులైన భక్తి అనగానే కరిగిపోయే తత్వమే శంకరుడిది. ఆ కారణం చేతనే మరొకటి చెప్తున్నారు, యత్తావదుచ్యతే యోసో నారాయణ పరోవ్యక్తాత్ ప్రసిద్ధ పరమాత్మ సర్వాత్మ ఆత్మనా ఆత్మానమనేకధా వ్యూహ్యోవస్థిత ఇది తన్న నిరాక్రియతే. ఇది కూడా సూత్రభాష్యంలో భగవత్పాదుల వారు చెప్తున్నటువంటి మాట. ఏమని చెప్తున్నారంటే, నారాయణుడు అవ్యక్తము కంటే పరుడు. నిన్న మనం చెప్పుకున్న ప్రథమ శ్లోకంలోని గీతాభాష్యంలో అవ్యక్తం అంటే ప్రకృతి, ప్రకృతి కంటే అతీతమైనటువంటి వాడు పరమాత్మ. ఇది ప్రసిద్ధమే, దేని యందు వేదాదుల యందు ప్రసిద్ధంగా చెప్తున్న మాట నేను చెప్తున్నాను. అతడు పరమాత్మ సర్వాత్మ అయినప్పటికీ తనని తాను అనేక రూపములుగా చేసుకున్నాడు అనేటువంటి మాటను మేము నిరాకరించము. భగవానుడు ఏకమైన అనేక రూపాలుతున్నాడు. భక్తానుగ్రహార్థం, అదేవిధంగా లోక రక్షణార్థం, లోకక్రియా నిర్వహణార్థం ఏదైనా అనుకోండి. అది వ్యూహ్యోవస్థిత. ఏదైతే వైష్ణవ మతంలో చతుర్వ్యూహములు అని చెప్తూ వాసుదేవ
ప్రద్యుమ్న అనిరుద్ధ సంకర్షణ వ్యూహస్వరూపం గురించి చెప్పారో ఆ వ్యూహస్వరూపము ఆ 4 విధాల రూపంతో పరమాత్మ ఉంటాడని చెప్పడంలో మాకేమీ భేదము లేదు. అందుకే నిరాక్రియతే, వాటిని నిరాకరించట్లేదు అని చెప్పాడు. దీన్ని బట్టి విష్ణుభక్తి మార్గములేవి కూడా శంకర మార్గం నిరసించలేదు అని తెలుసుకోవాలి. ఇంకో చోట చెప్తున్నారు, భగవంతుని ఆశ్రయించి ఆరాధించే పద్ధతులు అన్నీ కూడా తప్పకుండా ఏకాగ్రంగా చెయ్యాలి అనేది కూడా మా అభిప్రాయం. యదపి తస్య భగవతః అభిగమనాది లక్షణం ఆరాధనం అజస్రం అనన్య చిత్తతయా అభిప్రేయతే తదపి నా ప్రతిషిధ్యతే అన్నారు. ఇక్కడ గొప్ప వాక్యాన్ని చెప్పారు. ఇక్కడ అంటే ఆరాధనారూపమైనటువంటి అభిగమనం అంటే పరమాత్మకు అభిముఖంగా చేసే సాధనలు ఏవైతే ఉన్నాయో ఏకాగ్రముగా అవి చెయ్యాలి అనే మాటను కూడా మేము నిషేధించము, అది చెయ్యవలసినదే. ఎందుకంటే అద్భుతమైన మాట చెప్తున్నారు. అంటే నేను అంగీకరిస్తాను, నేను అంగీకరించను అని చెప్పడం అహంకారం అండి. కొంతమంది చెప్తున్నారు అది నా అభిప్రాయం అండి. నీ అభిప్రాయం చెప్పడానికి వేదిక ఎక్కకు. శాస్త్రం అభిప్రాయాన్ని మాకు అర్థమయ్యేటట్టు చెప్పడానికి వేదిక ఎక్కాలి. ఎవడి అభిప్రాయం అని చెప్పడానికి వేదిక ఎక్కకూడదు. కృష్ణుడైనా సరే అర్జునుడికైనా సరే తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే అని చెప్తేనే తీసుకుంటాం. అవతారమూర్తి అయినా శాస్త్ర విరుద్ధంగా మాట్లాడితే అవతారమూర్తికి నమస్కారం చేస్తా కానీ సిద్ధాంతాన్ని గౌరవించాం అని ఒక అవతారం మనకు చెప్తూనే ఉంది. పెద్దలకు తెలిసినది అది. ఇక్కడ అది విశేషించి ఏమిటంటే ప్రమాణం చెప్పాలి అని భగవత్పాదుల వారు మేము అంగీకరించాం, మేము నిషిద్ధించము అని చెప్తున్నారు. అంటే తాను అనే భావంతో చెప్తున్నారా ఇక్కడ తెలుసుకోవాలి. అది న ప్రతిషిధ్యతే, మేము వాటిని నిషేధించము. ఎందుకంటే శృతి స్మృత్యోహో ఈశ్వర ప్రణిధాసనస్య ప్రసిద్ధత్వా, గొప్ప మాట చెప్పారు. శృతులు యందు స్మృతులు యందు కూడా, అంటే శృతి ఎంత ప్రమాణమో స్మృతి ఎంత ప్రమాణమని భగవత్పాదుల వారి మతం తెలుసుకోండి. ఇక్కడ శృతి స్మృతి పురాణములు 3 కూడా భగవత్పాదుల యొక్క సమ్మతములే. మరి పురాణం అని ఇక్కడ చెప్పలేదంటే పురాణం కూడా స్మృతిలో భాగంగానే భగవత్పాదులు వారు భావిస్తారు. కొన్ని చోట్ల భాష్యాదుల్లో ఉటంకించేటప్పుడు పురాణ వాక్యములను కూడా స్మృతి వాక్యం కిందే చెప్తారు. భారతాదులను కూడా స్మృతి అంటేనే శృతిలో ఉన్నదాన్ని స్మరించి చెప్పేది స్మృతి. పురాణం అదే పని చేస్తుంది కదా. ధర్మశాస్త్రములు పురాణములను కూడా మనం స్మృతిగా చెప్పవచ్చు. కానీ స్మృతులను ధర్మశాస్త్రాన్ని విడిగా చెప్పి పురాణములు మనం తెలియడం కోసం విడిగా చెప్పినా పురాణములకు కూడా స్మృతి స్థానం ఉంది. అంటే శృతి స్మృత్యోహో ఈశ్వర ప్రణిధానస్య ప్రసిద్ధత్వాత్, శృతి స్మృతుల యందు ఈశ్వర శరణాగతి ఈశ్వర ఆరాధన అనేటువంటిది ప్రసిద్ధముగా ఉంది గనక మేము వాటిని నిషేధించడం లేదు అని భగవత్పాదులు వారు చెప్పారు. నిషేధించినట్లయితే పంచాయతీ మార్గం చూపిస్తారా? అవి చెయ్యమని చెప్తారా గృహస్థులకి? అదేవిధంగా తాను ప్రతిష్ఠించినటువంటి పీఠములు ఏవైతే ఉన్నాయో వాటి యందు చంద్రమౌళీశ్వరారాధన, నారాయణారాధన, శ్రీచక్రార్చన ఇవి ఏర్పాటు చేస్తారండి. మరి వాటన్నిటి చూపించారా లేదా? ఏ పూజా విధానం కాదన్నారు ఆయన. కానీ హైందవ మతం మొత్తం శంకరుల వద్ద కనబడుతున్నది. మరొక చోట చెప్తారు, సర్వగతశ్చాపి బ్రహ్మణ స్థాన విశేషం నవిరుధ్యతే. భగవంతుడు సర్వవ్యాపకుడైనప్పటికీ ఒక స్థానమునందు ఆరాధించడం అనేదాన్ని కూడా మేము నిషేధించము. ఎందుకంటే సాలగ్రామైవ విష్ణోహో, విష్ణువు సర్వవ్యాపకుడైనప్పటికీ సాలగ్రామమునందు ఆరాధించాలి అని శాస్త్రం చెప్తుంది కదా. అందుకే మేము వాటిని తప్పకుండా గౌరవిస్తామని చెప్పారు. ఇక్కడ సాలగ్రామారాధన మొదలైనటువంటి విష్ణు భక్తి సిద్ధాంతములు ఏవైతే ఉన్నాయో అవన్నీ గ్రాహ్యములను భగవత్పాదులు వారు చెప్తున్నారా లేదా చెప్పండి. ఇక్కడ అది మనం గమనించుకుంటూ అటువంటి స్వామి పాదపద్మాన్ని ఎందుకు ఆశ్రయించాలంటే భవ భయ ఖేదచ్చిదే తారయ సంసార సాగరత మొదటి శ్లోకంలో చెప్పారు. అదేవిధంగా ఇక్కడికి వచ్చేటప్పటికల్లా భవ భయ ఖేదము తొలగుట్టకై, అది తొలగించగలిగే పాదపద్మాలను ఆశ్రయిస్తున్నాం. అంటే ముక్తినివ్వగలిగే ముకుందుని పాదపద్మాలను ఆశ్రయిస్తున్నామని చక్కగా చూపించారు. ఇక్కడ అటు తర్వాత శ్లోకంలో ప్రవేశిస్తున్నది 3వ పదం. ఇది అత్యంత ప్రధానమైనటువంటి పదముగా భావించాలి. ఇందులో భగవత్పాదుల వారి యొక్క హృదయం ఆవిష్కరణ అవుతుంది. సత్యపి భేదాపగమే నాథ తవాహం న మామకేనస్త్వం సముద్రో హి తరంగ క్వచన సముద్రో నతారంగ. పాశ్చాత్యులు శంకరుల యొక్క సిద్ధాంతాన్ని పరిశీలించిన తర్వాత ఒక మాటకు వచ్చారండి. శంకర ది బ్రెయిన్ అన్నారు. తెలుసుకోండి. ఇక్కడ బ్రెయిన్ అంటే శంకరుడు. ఆయన చేసిన కృషి ఆలోచించి పైగా గంభీరమైన ఆలోచన ధోరణి, ఆ గంభీరమైన ఆలోచన ధోరణిని సూటిగా తేటగా ఏమాత్రం అయోమయం లేకుండా స్పష్టంగా చెప్పగలిగిన శక్తి ఆ మేధస్సు అలాంటిదో నమస్కారం చేసుకోవాలి. ఆలోచిస్తే ఆశ్చర్యపోతాం. అటువంటి మేధాశక్తి కలిగిన మహానుభావుడు. ఆ మేధాశక్తికి ఒక ఉదాహరణ ఈ శ్లోకం అండి. ఇక్కడ అంత విశేషమైన శ్లోకం. ఇక్కడ అంటే భక్తి అంటే ద్వైతం వస్తుందా అద్వైతం వస్తుందా? ఈ సిద్ధాంతాలు గోళ్ళొద్దు. అది ఇక్కడ చూపిస్తున్నారు. ఇక్కడ సత్యపి భేదాపగమే,
నాథా తవాహం నమామకేనస్త్వం. స్వామి, ఇందులో ప్రారంభమే ఏం చెప్తున్నారంటే సతి అపి భేదాపగమే, భేదము తొలగినదై ఉన్నప్పటికీ, సతి అంటే ఉన్నా, అపి అంటే కూడా, అంటే భేదము లేనిదై ఉన్నప్పటికీ, అంటే నీకు నాకు పరమార్థత భేదము లేదు, ఇది సత్యమే. అది మొదలు ప్రతిపాదన చేశాడు. తన అసలు సిద్ధాంతం నిస్సందేహంగా ప్రతిపాదన చేశాడు, అందులో అయోమయం లేదు. ఇక్కడ అది సత్యపు భేదాపగమే అన్నప్పుడు జీవబ్రహ్మైక్యం అని చెప్తున్నాడు. అక్కడ జీవబ్రహ్మ అనేది వ్యవహారం లేదు, ఉన్నది బ్రహ్మం మాత్రమే, అందులో భేదమే లేదు. భేదం లేదనేది అభేద సిద్ధాంతం సత్యమే. అయినప్పటికీ అని చెప్పడంలో అర్థం ఏంటంటే పరమార్థత అది సత్యమే అయినప్పటికీ కూడా సాధన దశకు వచ్చేటప్పటికల్లా నువ్వు ఈశ్వరుడివి, నేను జీవుడిని అనేటువంటి భావం ఏదైతే ఉన్నదో అది ఉత్తమమైన ఈశ్వరుణ్ణి జీవుడు ఆశ్రయిస్తాడు. జీవభావం ఉన్నప్పుడు క్రమంగా ఈశ్వరు అనుగ్రహం వల్ల, ఆశ్రయంలో ఉన్న బలం వల్ల ఆ అల్పమైనటువంటి జీవభావం తొలగి ఐక్యభావం సిద్ధిస్తుంది. అది సాధన దశలో మాత్రం ఈశ్వరుణ్ణి ఆశ్రయిస్తున్నానని వినమ్ర భావం చాలా అవసరమే అన్నారు ఇక్కడ. దీన్ని నైత్యానుసంధానం ఇత్యాది ప్రక్రియల్లో భక్తి సిద్ధాంతాలు కూడా ప్రతిపాదన చేస్తున్నాయి. మన అల్పత్వాన్ని భగవంతుని ముందు అంగీకరించాలి. అది పొందే వరకు ఆయన సర్వజ్ఞుడు, మనం కించిజ్ఞులం. అల్పజ్ఞులు ఆయన సర్వజ్ఞుడు. సర్వజ్ఞుడు సృష్టిశలయకారకుడు ఈశ్వరుని నిరసిస్తే అది నాస్తికం అయిపోతుంది. కానీ వేదాంతం నాస్తికం కాదు, అది తెలుసుకోండి, ఇది ఆస్తికమే. అదే భగవంతుని ఈశ్వరుని ఆశ్రయిస్తాం. అయితే ఈశ్వరుడికి జీవుడికి పరమార్థత భేదం లేదనేది సత్యమే. కానీ నాథ తవాహం నా మామకీనస్తం, నేను నీవాడను, నువ్వు నావాడి అనడానికి లేదయ్యా అన్నాడు. అంటే నువ్వు అపరిమితుడివి, నేను ఉపాధి దృష్టితో చూసినప్పుడు పరిమితుడిని. ఈ మాట అండర్లైన్ చేసుకోవాలి, ఉపాధి దృష్టితో అని. ఇది చాలా ప్రధానమైన అర్థం. ఎందుకంటే ఎంత కాదన్నా దేహం నేననే భావం తొలగదండి. ఇప్పటికిప్పుడు కూర్చుని జీవబ్రహ్మైక్యం అద్వైతం గురించి ప్రతిపాదన చేయగానే చెప్పేవాడు సమర్థుడైతే, వినేవాడు కుశల బుద్ధి కలవాడైతే ఇద్దరు అబ్బా అద్వైతం కరెక్ట్ అంటారు. కానీ పూర్తి చేసిన వెంటనే వాడు లోక వ్యవహారం ఎలా ఉంటుంది? కానీ వ్యవహార దృష్టి ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు తప్పకుండా ఉండవలసింది ఈశ్వరుని యందు భక్తిభావం ఉండాలి. ఆ వచ్చేటప్పుడే తన అల్పత్వాన్ని అంగీకరిస్తూ ఈశ్వరుని ఆశ్రయించడమే. అది నువ్వు సర్వజ్ఞుడివి, నేను కించిజ్ఞుణ్ణి, పైగా నీ అధీనంలో నేనున్నాను, నా అధీనంలో నువ్వు లేవయ్యా. దీనికి ఉదాహరణ ఒకటే చెప్తున్నాడు. సాముద్రో హి తరంగ క్వచన సముద్రో నతారంగ. తరంగం సముద్రానికి చెందినది, కానీ సముద్రం తరంగానికి చెందినది అనకూడదు కదా అన్నాడు. ఇది ఇందులో అందమైన భావం అండి. ఒక్క భావంతో ఆయన అద్వైతం యొక్క అసలు స్వరూపాన్ని ఆవిష్కరించి ద్వైత విశిష్టాద్వైత అద్వైతముల సమన్వయం ఒక్క శ్లోకంలో అందించారు. అందుకే ఇక్కడ శంకరులు విష్ణుభక్తి చెప్పడానికి స్తోత్రం ఆలంబనంగా చేసుకోవడం మాత్రమే కాకుండా శంకరుల యొక్క సంపూర్ణమైన తత్వం అర్థం చేసుకోవడానికి శ్లోకం పనికొస్తుంది. అందుకు తీసుకోవడం జరిగింది ఈ శ్లోకాన్ని. ఒక్క ఉదాహరణతో భగవత్పాల వారు ఎంత అద్భుతమైన విషయాన్ని చెప్పారో చూడండి. ఇక్కడ సముద్రము తరంగమును ఉపమానం తీసుకున్నారు ఆయన. ఇంతకంటే గొప్ప ఉపమానం మరొకట్లేదు. ఇదే సముద్రం నుంచి తరంగం పుట్టింది కదా, అందరూ ఒప్పుకుంటున్నాం. కానీ తరంగం పుట్టడానికి కారణం ఏది? సముద్రం. ఈ పుట్టడం ఎలా ఉన్నది? మట్టి నుంచి కొండ పుట్టినట్టు పుట్టిందా? స్వరూపంలో కొంచెం భేదం వచ్చింది. ఇక్కడ కొంచెం ఆలోచించాలి. అలాగే పాల నుంచి పెరుగు వచ్చినట్టు వచ్చిందా? అలా రాలేదు. ఒక వస్తువు నుంచి మరొక వస్తువు పుట్టినప్పుడు దాని పూర్వరూపం పోతుంది. ఇది అలా కాదు, ఆ పూర్వరూపం అలాగే ఉంటుంది, అందులో తరంగాలు పుడుతున్నాయి. ఇదొక్కటి ఆలోచించమన్నాడు. ఇప్పుడు తరంగం చిన్నది, సముద్రం పెద్దది. మీరు మాట్లాడేటప్పుడు సముద్రం యొక్క తరంగం అంటారు, కానీ తరంగం యొక్క సముద్రం అంటారు ఎవడైనా? సముద్రం యొక్క తరంగం అంటాం, కానీ తరంగం యొక్క సముద్రం ఎవడు అండు. ఎందుకంటే తరంగం లేకపోయినా సముద్రం ఉంటుంది, కానీ సముద్రం లేకపోతే తరంగం లేదు. పైగా తరంగం ఉనికి పరిమితి కలిగినది, ఉంటుంది, కాసేపు పోతుంది. కానీ సముద్రం ఉనికి శాశ్వతం. శాశ్వతం అంటే సత్ సద్రూపమైనటువంటిది, ఎప్పుడు ఉన్నదే దాని యొక్క స్వరూపం. మరి తరంగాలంటే దాని ఎందుకు కలుగుతున్నాయి? కానీ పరమాత్మ అనే సముద్రంలో ఈ జీవులు జగత్తు అనేది ఎలా ఏర్పడుతుందంటే తరంగముల వలె కలుగుతున్నాయి. ఒక్కడి కాలండి ఇక్కడ. కానీ జీవ జగత్ పరమాత్మల సంబంధం ఎలాంటిది అంటే తరంగాలకి సముద్రాలకు ఉన్న సంబంధం లాంటిది. అద్భుతమైన ఉపమానం చెప్పాడు. దీనితో మీరు అంతైనా అన్వయించుకోవచ్చు. ఇక్కడ ఎన్ని కెరటాలు అన్నాడు ఒక ఆయన, ఎంత సముద్రమో అన్నాడు ఒక ఆయన. ఇందులో ఏది సత్యం? రెండూ సత్యాలే. ఎన్నో కెరటాలు అన్నావు, కానీ ఎన్ని కెరటాలన్నా సముద్రం ఒకటే. ఎందుకంటే కెరటాల్లో ఉన్న వస్తువు ఏది చెప్పండి? సముద్ర జలమే. సముద్రంలో ఉన్నదేది? జలమే. అందుకని కెరటాల్లో మరో వస్తువు ఉందా? కెరటంలో పొట్టిది
పొడుగుది, ఎక్కువసేపు ఉంది, తక్కువసేపు ఉంది అనేది పరిమితి భావం కేవలం కెరటం అనే ఉపాధి వల్ల ఏర్పడింది. కానీ జలం పొడుగు పొట్టి జలానుకున్నాయా, ఇదొక్కటి ఆలోచిస్తే చాలు. కానీ జీవులు అందరూ ఉండొచ్చు, కెరటాలు ఎన్నో ఉన్నట్లు. ఈశ్వరులు ఎందరు ఉన్నారు? ఒక్కడే ఉన్నాడు. సముద్రం ఒక్కటే, కెరటాలు అనేకం. ఈశ్వరుడు ఒక్కడే, కెరటాలు అనేకం. ఇప్పుడు మనం గమనించినట్లయితే కెరటం సముద్రంలోనే ఉంది కానీ వేరేగా ఎక్కడైనా ఉందా? అటువంటిప్పుడు కెరటంలో ఉన్న సముద్ర జలం తప్ప మరో వస్తువు ఉందా? ఇది ఆలోచించు. మళ్ళీ అది లీనమైనప్పుడు దేనిలోకి వెళ్ళింది? సముద్రంలోకి వెళ్ళింది కదా. ఇది ఆలోచించినప్పుడు కెరటం అనే దృష్టి ఉన్నంతకాలం సముద్రానికి చెందినది అని తెలుసుకోవాలి ఇక్కడ. కానీ నిజానికి స్వతసిద్ధంగా పరిశీలిస్తే ఒక్క జలమే అంతటా వ్యాపించినది కనుక ఉపాధి దృష్టితో చూస్తే జీవులు ఎందరో కనబడవచ్చు, కానీ చైతన్యం అనే దృష్టితో చూస్తే ఒకటే చైతన్యం, అదే ఈశ్వర స్వరూపం అనేటువంటి ఏకత్వాన్ని అంత ప్రతిపాదన చేశారు ఇక్కడ. కానీ ద్వైతం ఎంతవరకు వస్తుంది? రెండు అనే భావం అంటే, హే నారాయణ, ఉపాధి భేదం ఉన్నంతసేపే నువ్వు నేనే భేదం. ఉపాధి భేదం తొలగుతున్న కొద్దీ చైతన్యం యొక్క స్ఫురణ కలుగుతున్న కొద్దీ ఏకత్వ భావమే స్ఫురిస్తుంది. ఆ స్ఫురణ సంపూర్ణమైనప్పుడు అదే ముక్త స్థితి, అది పూర్ణ స్థితి, అది అనంత స్థితి అనేది ప్రతిపాదన చేశారు ఇక్కడ. కనుక ఇందులో కెరటాలు సముద్రం ఒప్పుకుంటూనే వ్యవహారంలో కెరటాలు సముద్రం వలె ద్వైతం ఉన్నప్పటికీ అది ఉపాధిగతమైన భేదమే తప్ప వ్యవహారంలో కనబడుతుంది. పరమార్థత ఉన్నది ఏకత్వమే అని ప్రతిపాదన చేశారు. పరమార్థత ఏకత్వమైనప్పటికీ నా ఉపాధిగతమైనటువంటి భావం చేత నేను నీకు చెందినవాణ్ణి, అంతేగాని నువ్వు నాకు అని నాధీనుడు అని నేను అన్నయ్యా అని చెప్పడంలో సాధన దశలో భక్తులకు ఉండవలసిన స్థితిని చెప్తున్నారు. అదే స్థితిలో పరిపూర్ణ పరమార్థాన్ని మరువలేదు. అది శ్లోకంలో ఉన్నటువంటి గొప్పతనం అక్కడ. అది భగవత్పాదులు గారు చెప్పినటువంటిది. ఈ జగత్తు ఉండడం అనేది అసలు స్వరూపం కాదు. ఎందుకంటే దాన్ని అనేక రకాలుగా చెప్పచ్చు. ఇక్కడ కొంచెం సైన్స్ సహాయం కూడా తీసుకోవాలి, కానీ నేను సైన్స్ క్లాస్ చెప్పట్లేదు. ఒక్కొక్కప్పుడు మీకు అనిపిస్తుంది శంకరులు పేరు పెట్టుకుని శంకరుల గ్రంథం చెప్పకుండా ఏదో నామకే వాస్తా 4-5 ప్రతిపాదన చేసి అందరినీ ఆనందింపజేసే కథలు కాకరకాయలతో కాలక్షేపం చేసిస్తే అందరికీ రంజింపబడుతుంది. కానీ శంకరులు ఏం చెప్పారో చెప్తూ ఉంటే ఒక్కడ అర్థం కాలేదండి అని విసుక్కునే వాళ్ళు ఉంటారు. అలా ఎవరైనా అర్థం కాలేదని విసుక్కుంటే ఇవాళ నేను సరిగ్గా చెప్పానని భావిస్తాను. ఎందుకంటే సత్యం స్వరూపమేది. సైన్స్ పాఠం చెప్తానంటే ఎంతమంది వస్తారండి? మార్కులు వేస్తారంటే వస్తారు. కానీ సైన్స్ ఎలాంటిదో అచ్చమైన ఫిలాసఫీ కూడా అలాంటిదే. ఎందుకంటే సైన్స్ అయితే అది సూపర్ సైన్స్, అందుకు అలా ఉంటుంది దాని యొక్క తత్వం. గంభీరం. సత్యం ఎప్పుడు సైన్సే, మరొకటి అవుతుందా? సత్యాన్ని ప్రతిపాదన చేశారు భగవత్పాదులు వారు, అది తెలుసుకోవాలి. అందుకే ఈ మధ్య క్వాంటమ్ ఫిజిక్స్ అండ్ శంకరాస్ ఫిలాసఫీ అని ఒక అద్భుతమైన రీసెర్చ్ గ్రంథం వచ్చింది. అంటే భౌతిక శాస్త్ర పరిజ్ఞానం దానిలో ఇంకా లోతులకు వెళ్ళిపోతూ ఉంటే శంకరులు చెప్పింది సత్యమని తెలుస్తుందట. అది ఈ మధ్య కాలంలో, ఇటీవల కాలంలో హ్యాన్స్ పీటర్ డ్యూర్ అనేటువంటి మ్యూనిచ్ దేశానికి సంబంధించినటువంటి క్వాంటమ్ ఫిజిసిస్ట్, అంటే భౌతిక విజ్ఞాన శాస్త్రంలో ఇప్పుడు ఉత్కృష్ట దశకు వచ్చింది క్వాంటమ్ ఫిజిక్స్. అంటే విజ్ఞాన శాస్త్రంలో మొట్టమొదటి మన ఐన్స్టైన్ ఇత్యాది వాళ్ళ పేర్లు చెప్తాం, ఇంకా న్యూటన్ మొదలైన వాళ్ళు పేర్లు చెప్తాం. ఇది విజ్ఞాన దశలో ప్రారంభ దశ, వాళ్ళని మనం గౌరవిస్తున్నాం. కానీ తర్వాత ఇంకా ఎంతో విజ్ఞాన శాస్త్రం, ఇప్పుడున్నటువంటి సైన్స్ ఇంకా పరిణామం తీసుకుంది. అందులో వచ్చే అంతరిక్ష విజ్ఞానం, వీటన్నిటి మీద జరుగుతున్న రీసెర్చ్ అంతా ఇంత కాదు. వీటన్నిటితో ఇప్పుడు లేటెస్ట్ గా వచ్చినటువంటి సైన్స్ యొక్క ఆవిష్కారాలు ఆశ్చర్యం కలుపుతాయి. అలాంటి వాటిలో ఈ హ్యాన్స్ పీటర్ అనేటువంటి వాడు ఇటీవల చెప్పిన ఒక మాట చెప్తున్నాను. ఆయన సైంటిస్ట్ గా ఎక్స్పీరియన్స్ 55 ఏళ్లు సైంటిస్ట్ గా. ఆయన చెప్తున్నాడు, వెనెవర్ ఐ గివ్ ఏ లెక్చర్ ఆన్ క్వాంటమ్ ఫిజిక్స్ ఐ ఫీల్ యాజ్ ఐ యామ్ టాకింగ్ ఆన్ వేదాంత. ఇది ఆయన మాట, నేను యాజ్ ఇట్ ఈజ్ చెప్తున్నాను ఇక్కడ. నేను క్వాంటమ్ ఫిజిక్స్ గురించి లోతులుగా చెప్తూ ఉంటే బహుశా హిందువులు వేదాంతం చెప్తున్నానేమో అనిపిస్తున్నది అన్నాడు ఇక్కడ. అంటే విజ్ఞాన శాస్త్రం పండిపోతే వేదాంతం అవుతుంది, తెలుసుకోండి ఇక్కడ. పండిపోయిన విజ్ఞానం వేదాంతం. అదే ప్రజ్ఞానం బ్రహ్మ అని చెప్పినటువంటిది విజ్ఞానం కంటే గొప్పదైన ప్రజ్ఞానాన్ని చెప్పిన బ్రహ్మ సిద్ధాంతం ఏదైతుందో అది గొప్పదని పండిపోయిన విజ్ఞాన శాస్త్రవేత్తలు అంగీకరిస్తున్నారంటే విజ్ఞాన శాస్త్ర సమ్మతమైనటువంటి హిందూ ధర్మం నాది అని ప్రతివాడు ఎంత గర్వంగా చెప్పవచ్చండి. ఈ మాటనే ఆదిశంకర భగవత్పాదుల వారి భక్తులు ఒక మహానుభావుడు చెప్పాడు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, జగత్తులో భారతదేశం గొప్పతనం గాని సనాతన ధర్మం గొప్పతనం గాని చాటి చెప్పగల శక్తి ఎవరికి ఉంటుందంటే, ఎవరైతే సనాతన ధర్మంలో అన్ని సంప్రదాయాల్ని అన్ని శాఖలని కలిపి చూడగలడో వాడు మాత్రమే భారతీయతకి సనాతన ధర్మానికి ప్రతీకగా నిలవగలడు, ప్రతినిధిగా ప్రకాశించగలడు. దానికి ఉదాహరణ
స్వామి వివేకానంద ఆదిశంకర భగవత్పాల్ వారి సిద్ధాంతాన్ని ఎంత గొప్పగా ప్రతిపాదన చేశారు. ఆయన ఒక మాట అంటారు, ది ఫ్యూచర్ రిలీజన్ ఆఫ్ ది వరల్డ్ ఈజ్ నథింగ్ బట్ వేదాంత. ఇది చెప్పాడు ఇక్కడ. ప్రపంచం యొక్క భావి మతం వేదాంతం తప్ప మరొకటి కాదు. ఎందుకంటే గొప్పగా తర్కించగలవా? తర్కం పండిపోతే తత్వం అవుతుంది, విజ్ఞానం పండిపోతే వేదాంతం అవుతుంది. అటువంటి వేదాంతం యుగాల క్రితమే స్పష్టంగా చెప్పిన జాతి భారత్ జాతి. కానీ అద్వైతం పరమ సిద్ధాంతం. దాని సాధనా క్రమంలో చెప్పినటువంటి ఇతర ఆరాధనలు ఉన్నాయే, అవి కూడా అగ్రాహ్యములే. అవి కూడా ఆ విజ్ఞానం వైపు తీసుకెళ్లే మార్గములు. అవి ఋషులు ఏర్పరిచిన పద్ధతులు. అంటే ద్వైత విశిష్టాద్వైత అద్వైతములు 3 పదములు ఒక మధ్వాచార్యుల వలన, రామానుజాచార్యుల వలన, శంకరాచార్యుల వలన రాలేదు. దానికి పూర్వమే ఉన్నాయి. అది తెలుసుకోవాలి ఇక్కడ. అంతేగాని వారితో ప్రారంభం కాలేదు. ఆ పూర్వమే ఉన్న వాటికి మీరు పరంపరని కొనసాగించారే తప్ప. తర్వాత మాట, ఐ హ్యావ్ బీన్ స్టడీయింగ్ సంథింగ్ దట్ డజ్ నాట్ ఎగ్జిస్ట్. అంటే ఇంతకాలం నేను చదివింది ఏంటంటే ఏది లేదో దాన్నే చదివే నిన్నాళ్ళకు తెలుసుకున్నాను అన్నాడు ఇక్కడ. ఈ మాట వినండి ఎంత అందంగా ఉన్నదో. అచ్చం ఉపనిషత్తు చెప్పినట్టు చెప్పిన సైంటిస్టులు కొందరున్నారు. కనుకనే హిందూ మతం గొప్పతనం గొప్ప సైంటిస్టు మాత్రమే అంగీకరించగలడు. సైన్స్ తెలియని వాళ్ళకి దీని గొప్పతనం తెలియదు. కనుకనే ది మోస్ట్ సైంటిఫిక్ అండ్ ఫిలసాఫికల్ రిలీజన్ ఆన్ ఎర్త్ ఏది అంటే నథింగ్ బట్ హిందూయిజం అనడానికి మన గురువు గారు ఎవరంటే ఆదిశంకర భగవత్పాల్ వారు. కనుక ఆదిశంకర భగవత్పాల్ మాటలు చక్కగా మనం గ్రహించగలిగితే విజ్ఞాన శాస్త్ర సమ్మత మతం మనం అందించగలం. అది ఓపెన్ హేమర్ అంటాడు. అణువులో చైతన్యం కదులుతోందా అంటే కదులుతోందని చెప్పలేమన్నాడు. కదలదా అంటే కదలదని చెప్పలేమన్నాడు. ఈ మాట ఆయనంటే అంతకుముందు ఈశావాస్యంలో తదేజతి తన్నైజతి తద్దూరే తద్వదంతికైన మంత్రం అదే చెప్తుంది కదా, తదేజతి తన్నైజతి. చూసారా, సైంటిఫిక్ భాష, ఉపనిషత్ భాష, వేద భాష. ఇక్కడ ఈయనేమంటున్నాడు చూడండి. మరొక్కసారి వాక్యం రిపీట్ చేస్తున్నాను. వెనెవర్ ఐ గివ్ ఏ లెక్చర్ ఆన్ క్వాంటమ్ ఫిజిక్స్ ఐ ఫీల్ యాజ్ ఇఫ్ ఐ ఆమ్ టాకింగ్ ఆన్ వేదాంత. I studied matter for the last 35 years only to find out that it does not exist. I have been studying something that does not exist. Exactly what Adi Shankara said long back from the Upanishads. ఈ శబ్దం నేను యాజ్ ఇట్ ఈజ్ ఆయన రాసిన పేపర్లో వాక్యం మీకు అప్పచెప్పాను అంతే. చివరి వాక్యం మరొక్కసారి. ఎగ్జాక్ట్లీ దట్ ఆది శంకర సెడ్ లాంగ్ బ్యాక్ ఫ్రమ్ ది ఉపనిషత్స్. ఆదిశంకరులు ఉపనిషత్తుల్లో చెప్పినదే, ఆల్ దట్ యు సీ డస్ నాట్ ఎగ్జిస్ట్. నువ్వు చూసేదేది నిజానికి లేనిదే. నిజానికి లేనిదే అంటే లేనిదా అంటే శూన్యవాదం అవుతుంది. మళ్ళీ శూన్యవాదం కాదు, లేనిది అని తెలుసుకుంటున్న సాక్ష్యరూప చైతన్యం ఉంది కదా, అది మాత్రమే ఉంది. అదే ప్రజ్ఞానం, ఆ సాక్ష్యరూప చైతన్యం మాత్రమే. దాన్ని అది అధిష్టానముగా ఉండగా ఆరోపముగా ఈ జగత్తంతా అధ్యారోప దృష్టితో జగత్తును చూడు, అది ఆరోపమే. ఇది చెప్పాలంటే రజ్జుసర్ప భ్రాంతి సరిగ్గా మనకు కనిపిస్తున్నది. ఇది అద్వైతం యొక్క సిద్ధాంతం. అది సత్యపి, అది నిజమే అయినప్పటికీ జ్ఞానం తెలిసే వరకు భ్రాంతి ఉంటుంది కనుక ఆ ఉపాధిగతమైన తాదాత్మ్యం ఉన్నంతకాలం స్వామి నిన్ను మరవకుండా ఉపాధి తాదాత్మ్యం చేత నేను నీకు అంశను, నీ అధీనుణ్ణి అనుకుంటానే తప్ప నువ్వు నా అధీనుడు కాదు కదయ్యా అన్నాడు ఇక్కడ. ఆ భావాన్ని ఇక్కడ భగవత్పాల్ వారు చూపించారు. ఇది మనం గమనించినట్లయితే ఈ సమన్వయవాదం మనకి శంకరుడు తన సిద్ధాంతాలన్నింటిలోనే ఇచ్చారు. అద్వైతం చెప్పే గ్రంథాలన్నింటిలోనే కనబడుతుంటుంది ఈ శ్లోకం. విభిన్న పాఠభేదాలతో కొంచెం అటు ఇటు కనబడ్డప్పటికీ ఒక్కసారి ఆ శ్లోకం అనుకుందాం. దేహ దృష్ట్యాతు దాసోహం జీవదృష్ట్యా త్వదంసక ఆత్మబుద్ధ్యా త్వమేవాహం ఇది మే నిశ్చితామతి. ఇది హనుమంతుడు అన్నట్లు చెప్తారు. ఇదే శ్లోకం యథాతథంగా ఆదిశంకరుల యొక్క బోధ కింద గోవింద భగవత్పాదుల వారు శంకర భగవత్పాదుల వారి యొక్క చర్చా విషయం వచ్చేటప్పుడు విద్యారణ్యేశ్వర వారు శంకర విజయంలో కూడా చెప్పారు ఇదే మాట. అంటే నేను దేహమునని భావమున్నంత వరకు నేను దాసుణ్ణే, దాసోహం. క్రమంగా ఈ దేహంలో జీవుడు అంటే దేహం జడం, లోపల చైతన్యం అనే ఒక పార్ట్ ఉంది, అది ఉండడం వల్ల ఇది ఉన్నాను. ఈ చైతన్యమైన భాగం ఏదైతే ఉందో అది జీవుడు. ఆ జీవుడు అని తెలిసినప్పుడు నేను నీ అంశని, జీవబుద్ధ్యా త్వదంసక. తర్వాత శరీరంలో ఉన్నప్పుడు దాన్ని నేను భాగం అంటున్నాను. ఇది ఎలాంటిదంటే వెదురుగొట్టంలో ఆకాశంలాగా. ఉదాహరణ ఇది కూడా సూత్ర భాషలో భగవత్పాలు చెప్పినదే. వెదురుగొట్టంలో శూన్యం ఉంది, ఆకాశం ఉంది. వెదురుగొట్టంలో ఆకాశం ఉంది కదా, కానీ ఆకాశం ఎక్కడుంది చెప్పండి? వెదురుగొట్టంలో కదా. ఆకాశం వెదురుగొట్టంలో ఉందా? ఆకాశం అంతటా ఉంది, కానీ వెదురుగొట్టం ఖాళీది పెడితే వెదురుగొట్టంలో ఆకాశం అన్నాం. వెదురుగొట్టంలో ఆకాశాన్ని చెప్పడానికి కారణం ఏంటి చెప్పండి? వెదురుగొట్టం కూడా అడ్డుండడం వల్ల, అంతే కదా.
కొండలో గాలి అని ఎందుకన్నామంటే కొండ ఉండడం వల్ల, కొండలు అయిపోయిన గాలి ఉంది, వెదురు గొట్టంలో అయిపోయిన ఆకాశం ఉంది. కానీ వెదురు గొట్టంలో ఆకాశం బయట ఉన్న మహాకాశంలో ఒక పార్ట్ కదా. చెప్పండి, మీరే చెప్పాలి నాకు. వెదురు గొట్టంలో ఉన్న ఆకాశము మహాకాశంలో ఒక పార్ట్ కదండి. పార్ట్ ఆకాశం పార్ట్ అయ్యిందా? కాలేదు. కానీ గొట్టం అనే దృష్టితో చూసినప్పుడు పార్ట్ అని కనబడ్డట్టుగా దేహం అనే దృష్టితో చూసినప్పుడు లోపల చైతన్యం పరమ చైతన్యంలో భాగంలా కనబడుతోంది. కానీ నిజానికి గొట్టంలో ఆకాశం ఆకాశంలో పార్ట్ కాదు, కొండలో గాలి గాలిలో పార్ట్ కాదు. అది కొండ పగలగొట్టో గొట్టం చీల్చో తెలుసుకోనక్కర్లేదు, అది ఉంటేనే నీకు ఎరుకుంటే చాలు. కానీ దేహం అని ఉపాధి ఉన్నప్పుడే చైతన్యం పార్ట్ కాదు, అది అనంతమైన ఈశ్వరుడి యొక్క స్వరూపమైన గ్రహించగలగాలి ఇక్కడ. కనుక గొట్టంతో ఉన్నప్పుడు చైతన్య పార్ట్ అని చూసినప్పుడు జీవభావం, కానీ జీవభావంలో చూసినప్పుడు నీ అంశని, దేహభావంలో చూసినప్పుడు నీ దాసోహాన్ని, కేవలం ఆత్మభావంతో అంటే చైతన్య భావంతో చూస్తే నేనే నువ్వు, మనకు భేదమే లేదు అని అంత అందంగా ద్వైత విశిష్టార్థ అద్వైత సిద్ధాంతాల్ని సనాతనంగా సమన్వయిస్తూనే వచ్చారు. ఆ సమన్వయాన్నే శంకరులు అందించారు. ఈ సమన్వయ సూత్రం ద్వారానే హిందూ ధర్మంలో అన్ని శాఖల్ని ఆయన సమన్వయించగలిగాడు. సమన్వయించి సమగ్ర హిందూ ధర్మ ప్రతిష్టాత అయ్యారు. ఇప్పటి వరకు చెప్పిన దాని ప్రకారంగా మరొక్క మాట ఈ సైన్స్ పేపర్లోనే కనబడుతున్న అంశం ఏంటంటే, దట్ వాస్ట్ ఆమ్నిపేటెంట్ ఎనర్జీ ఈజ్ ద యూనివర్సల్ కాన్షియస్నెస్. యూనివర్సల్ కాన్షియస్నెస్, సర్వవ్యాపక చైతన్యము. దాన్ని విష్ణు అంటారు, మరొకటి కాదు. ఇక్కడ యూనివర్సల్ కాన్షియస్నెస్. నిజానికి గాడ్ అనే మాటకి ఇంత క్లియర్ కట్ డెఫినిషన్ ఇతర మతాల్లో కనబడదు, సనాతన ధర్మంలో కనబడుతుంది. దాన్ని వేదాంత మతం ద్వారా అనగలిగేది మహానుభావుడు హ్యాన్స్ పీటర్ అనేటువంటి ఆయన. దట్ వాస్ట్ ఆమ్నిపేటెంట్ ఎనర్జీ ఈజ్ ద యూనివర్సల్ కాన్షియస్నెస్ అండ్ వీ హ్యూమన్స్ ఆర్ బట్ ఎ టినీ బిట్ ఆఫ్ దట్ కాన్షియస్నెస్, ది ఇండివిజువల్ కాన్షియస్నెస్. ఈ మాట మనకు అచ్చంగా మళ్ళీ అద్వైత పాఠం వింటున్నట్టు లేదా? తన సైన్స్ పండిపోతే అదే నాకు అరకొర సైన్స్ చదివేసి వీళ్ళు సైంటిస్టులు అనుకుని భగవంతుడు అస్తిత్వాన్ని నిరసించే వాళ్ళు ఉంటారు. అస్తిత్వవాదం తీసేయకూడదు. జగత్తుకు అస్తిత్వవాదం లేదు, కానీ అస్థి అనేది ఒకటే పదార్థం ఉన్నది, అది తెలుసుకోవాలి ఇక్కడ. ఆ అస్థే పరమాత్మ. ఆ అస్థి ఉందని అనుకోవడమే ఆస్తికత, ఇది తెలుసుకోండి ఇక్కడ. అటువంటి అస్తిత్వం గురించి మాట. అస్తిత్వవాదం శంకరులది, శూన్యవాదం కాదు ఇక్కడ. అదే ఏదీ లేదని తేల్చడం కాదు, ఏదీ లేదనడం కనబడ్డానికి ఆధారంగా ఒకటి ఉంది, అది మాత్రమే ఉంది, కానీ ఇది లేదని చెప్పాడు ఇక్కడ. అంటే తాడు లేదు, పాము లేదు, తాడే ఉంది. కానీ పాము అనుకోవడానికి ఆధారం తాడే కదా. లేని జగత్తు ఉన్నదని అనిపించడానికి అధిష్టానంగా బ్రహ్మం అనేది ఒకటి ఉంది. కానీ లేని జగత్తు ఉన్నది అనిపించడం జగన్ యొక్క లక్షణం కాదు, ఉన్నదని అధిష్టానమైన బ్రహ్మం యొక్క లక్షణం సత్, అది తెలుసుకోవాలని చెప్తున్నారు ఇక్కడ. అదే సత్యపు భేదాపగమే నాత తవాహం నమామకే నస్తం సాముద్రోహి తరంగ క్వచన సముద్రో నతారంగ అని సాధనా దశ సిద్ధ దశ అని రెండు చూపించాడు. సాధన దశలో భేదాన్ని ఎలా అంగీకరించాడు? ఆయనక్కడ నేనిక్కడ అని కాకుండా ఆయన వల్ల ఆయన యందు కలుగుతున్న నేను అనబడే పరిమిత భావం ఏదుందో ఆ పరిమిత భావం ఉన్నంతసేపు నేను ఆయనకు ఆశ్రితుణ్ణి, ఆయనకు అధీనుణ్ణి. క్రమంగా చైతన్య దృష్టి కలిగినప్పుడు అంతా ఒకే సముద్రము, నేనుని ఆయనని ఒకట్లేదు, ఈ ఎరుకలకు వెళుతున్నాం. కనుక పరమార్థత అద్వైత సత్యమైనప్పటికీ సాధన దశలో ఇవన్నీ కూడా గ్రాహ్యములే. ఆ దశలో వినమ్రమైన భక్తి మాత్రమే ఉంటుందని ఒక్క శ్లోకంలో భగవత్పాదుల వారు ఎంత అద్భుతమైన సిద్ధాంతాన్ని సమన్వయాన్ని ప్రతిపాదించారో తెలుసుకుంటూ దీనికి వైజ్ఞానిక ఉపపత్తిని కూడా మనం స్వీకరించి విజ్ఞాన శాస్త్రమైన విచారణ అయినప్పటికీ కూడా మనకు తెలియజేస్తున్నటువంటి ఆదిశంకరుల యొక్క అద్భుతమైన జ్ఞానం ఏదైతే శృతి స్మృతుల ద్వారా ప్రతిపాదింపబడుతుందో అటువంటి జ్ఞానం ఏదుందో దాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. 3 శ్లోకాలు అయిపోయాయి 2 రోజులకి. ఈ లెక్కన మరో 3 శ్లోకాలు చెప్పాలంటే నాకు మరో 2 రోజులు కావాలి. అది బాగా అర్థం కావాలంటే అమ్మవారి దయ కావాలి. కనుక ఇవాళ మనం ఆగి రేపు అమ్మవారి దయ కోసం 1,00,000 పైగా గొంతుకులు ఇక్కడ కలిసి ఆదిశంకరులు ఇచ్చిన సౌందర్య లహరిని ఒక్కసారి గానం చేసి ఆ బ్రహ్మ విద్యా స్వరూపుడైన అమ్మవారి యొక్క అనుగ్రహం చేత మళ్ళీ ఎల్లుండి సమావేశమై ఆదిశంకరుల వైష్ణవం తెలుసుకుందాం. అంటే ప్రవచనం ఇంకా పూర్తి కాలేదు, సోమవారం మంగళవారం ఉందన్నమాట. మధ్యలో అమ్మవారిని మనందరూ స్తోత్రం చేసుకోబోతున్నాం శంకరులు ఇచ్చినటువంటి అద్భుతమైన సౌందర్య లహరి శ్లోకాలని. భవానిత్వం దాసే మయి వితర దృష్టిం సకరుణాం ఇది స్తోత్రం వాంఛన్ కథయితి భవానిత్వమితి. ఈ శ్లోకంలో భగవత్పాదుల వారు ఇటువంటి భావాన్ని చెప్పారు. సత్యపు వేదాపగమే శ్లోక భావం అంతా అక్కడ పెట్టారు. ప్రతి శ్లోకంలో తాను చెప్పదలుచుకున్నది ఎక్కడ విడవలేదు. కొందరు అనుకుంటారు సూత్రభాష్యం ప్రకరణ గ్రంథాలన్నీ వేదాంతం ఉత్కృష్ట స్థితికి చెందిన వారికి
స్తోత్రములన్నీ సామాన్యుల కోసమని. అలా కేటగరైజ్ చేయకూడదండి. ఆ స్తోత్రముల్లో కూడా భగవత్పాదుల వారు హృదయాన్ని కరిగించే భక్తిని మనకు బోధిస్తూనే ఆ పరతత్వాన్ని ప్రతిపాదన చేశారు. కోకిలి ఏ కొమ్మ ఎక్కి కూసినా ఒకటే కూత, భగవత్పాదుల వారు ఏ రచనలోనైనా ఒకటే జ్ఞానం ఇస్తారు. తెలుసుకోండి, ఇక్కడ అటువంటి అద్భుతమైన జ్ఞానాన్ని మనం గ్రహించాం. శంకరుల మార్గంలో భక్తి ఇంత గొప్పది కనుకనే ఇక్కడ ఎలాగైతే శంకరులు ద్వైత అద్వైతాలు మెలిక పెట్టారో అలాంటి మెలికనే చూపిస్తూ తాను అద్వైతం పరమ సిద్ధాంతంగా నమ్మిన వాణ్ణి అని చెప్పిన మరో మహానుభావుడు ద్వైతము సుఖమా అద్వైత సుఖమా అని చెప్పినటువంటి త్యాగరాజస్వామి వారు. ఆ త్యాగరాజస్వామి వారు ఆవిర్భవించిన దివసం ఈ రోజు. చాలా మంది వైశాఖ శుక్ల షష్ఠి త్యాగరాజస్వామి వారి యొక్క పుట్టిన దినంగా భావిస్తున్నారు చాలా మంది. కానీ ముత్తయ్య భాగవతారు త్యాగరాజ విజయం అని సంస్కృత గ్రంథాన్ని రచించారు. అది పరమ ప్రామాణ్యం. అందులో ఆయన స్పష్టంగా రాశారు శ్లోక ప్రమాణంతో, బహుధాన్యనామ సంవత్సరం శుక్ల వైశాఖ శుక్లపక్ష సప్తమి నాడు మన త్యాగరాజస్వామి పుట్టారు అని, త్యాగరాజస్వామి వైశాఖ శుద్ధ సప్తమి నాడు పుట్టారని ప్రతిపాదన చేశారు. తమిళులు కూడా అదే భావన చేస్తూ ఉంటారండి. మనం ఎందుకు షష్ఠి అని భావిస్తున్నారంటే బహుశా రెండు సంధిగా అనిపించిందేమో చాలా మందికి. కానీ ముత్తయ్య భాగవతారు త్యాగరాజ విజయం మన ప్రమాణంగా ఉన్నది. అయితే మరి సప్తమ కూడా ఇప్పుడు మనం చెప్పుకుంటున్న గడికి సప్తమ వచ్చింది కనుక త్యాగరాజస్వామిని కూడా నమస్కరించుకోవాలి. ఆయన ఇదే సిద్ధాంతాన్ని ఎప్పుడు ప్రతిపాదన చేశారంటే శంకర సంప్రదాయంలో ఆయన సన్యాసాశ్రమం స్వీకరించాక అద్వైతం ఎలా చెప్పారు అని ఒక్కసారి పరిశీలిస్తే, పరమాత్ముడు వెలిగే ముచ్చట బాగా తెలుసుకోవే, హరియట హరుడట అఖిలాండ కోటులట, అందరిలోనూ పరమాత్ముడు వెలిగే బాగా తెలుసుకోవే అంటూ ఒకడైన పరమాత్మని చక్కగా ప్రతిపాదన చేశారు. ఇక్కడ అందరిలో వెలిగిపోతున్న పరమాత్మని తెలుసుకున్నానని ఇలాగా అద్వైత భావ బంధురంగా అనేక కీర్తనలో గానం చేసిన త్యాగరాజస్వామి వారు, ఆ నాద బ్రహ్మేంద్ర యోగి కూడా త్యాగరాజ మార్గానికి చెందినటువంటి పరమ ప్రేమ రూప సంకీర్తన మార్గాన్ని ప్రతిష్ఠ చేసినటువంటి వారే. అటువంటి ఆ నాద బ్రహ్మమును ఒక్కసారి మనం నమస్కారం చేసుకుంటూ రేపటి రోజున సమావేశమై సౌందర్యలహరి గానంలో అందరం పాల్గొందాం. దీన్ని దూర దర్శనాల నుంచి వీక్షిస్తున్నటువంటి వారు కూడా రాగలిగినంత దూరంలో ఉంటే వచ్చి ప్రత్యక్షంగా ఇక్కడ పాల్గొనాలండి. ఇక్కడ వచ్చే అవకాశం లేని వారికే దూర శ్రవణాలు, దూర దర్శనాలు. రాగలిగిన వారు వచ్చినప్పుడే ప్రత్యక్ష శక్తిని పొందుతారు. దూరం నుంచి చూసేవాళ్ళు శబ్దం పొందుతారు కానీ శక్తిని పొందలేరు. దగ్గరకు వచ్చిన వాళ్ళకి శక్తి లభిస్తుంది, శక్తి తరంగాలు లభిస్తాయి. అటువంటి పరమశక్తి స్వరూపిణైనటువంటి అమ్మవారికి నమస్కారం చేస్తూ ఆదిశంకర భగవత్పాదుల వారి పాదపద్మాలకు ప్రణమిల్లుతూ స్వస్తి.